ప్రత్యేకమైన This రోజు. is my day. మీరు చెప్పండి, ఇది నా రోజు. God will multiply what is happening to you. ఇది మీకు Come and అభివృద్ధి give that చేయబడుతుంది. 5 loaves and 2 fishes in the hands of Jesus. రూపమని. Now faith is, it's today that you receive your healing. మన పాపాల్ని తొలగించడానికి వచ్చిండు, మన రోగాల్ని సంపూర్ణంగా నయపరచడానికి వచ్చిండు. God is a good God. దేవుడు మంచి దేవుడు. And he thinks always good about us. మన గురించి ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తూ And I ఉన్నాడు. believe once you go out from this place, you will receive a goodness of God in your life. మీరు ఈ చోటు నుంచి బయటికి వెళ్ళిన వెంటనే దేవుని యొక్క క్షేమాభివృద్ధిని మీ జీవితంలో Brother చూస్తారు. received healing in his body. సహోదరుడు తన దేహంలో స్వస్థతను చూశారు. Amen. He asked the Lord and the Lord healed him. ఆయన దేవుని అడిగాడు, దేవుడు వెంటనే స్వస్థతను Today అనుగ్రహించాడు. is your day. ఈ రోజు మీ Say, ప్రత్యేకమైన this రోజు. is my day. మీరు చెప్పండి, ఇది నా రోజు అని This చెప్పండి. is my day for my healing. నా స్వస్థతకి ఇది నా రోజు అని చెప్పండి. This is my day for my healing. ఈ రోజు నా రోజు, నాకు స్వస్థత కలుగుతుందని Bible చెప్పండి. says, now faith is a substance of things. వాక్యం చెప్తుంది, విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అని. Now faith is, it's today that you receive your healing. ఈ రోజే మీరు మీ స్వస్థతను చూడబోతున్నారు. Today you receive the peace of God. దేవుని యొక్క సమాధానాన్ని ఈ రోజు మీరు Even పొందుకుంటున్నారు. Jesus said, my peace I give unto you. నా సమాధానము నేను మీకు ఇస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. Hallelujah. But are you willing to receive? కానీ మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? Today I want to set up this place where you can come with expectation in the presence of God. ఈ రోజు ఈ చోట మీరు దేవుని సన్నిధిలోకి ఆశతోటి రావడానికి ఒక స్థలాన్ని Many సిద్ధపరుస్తున్నారు. times we come with an empty mindset. మనము చాలా సార్లు ఒక ఖాళీ మనసును తీసుకొని వస్తూ ఉంటాము. But when you come to the presence of God, you have to come with a receiving heart. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము పొందుకునే హృదయంతోటి రావాల్సిన వారంగా ఉన్నాము. Hallelujah. Amen. How many are willing to receive? Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So I want you to see me as I am sharing the word. మీరందరూ కూడా నేను వాక్యం పంచుండగా నా వైపు చూడాలని ఆశిస్తున్నాను. Amen. So let's focus on what the word says this evening. ఈ రోజు ఈ సాయంకాలము వాక్యం అంతా ఏం మాట్లాడుతుంది దానిపైన And I దృష్టి want you to ఉంచుదాం. look at the word and receive the word this evening. మీరు వాక్యం పైన దృష్టి ఉంచి ఆ వాక్యాన్ని పొందుకోవాలని The Bible ఆశిస్తున్నాను. says he sent forth his word and he healed our disease. ఆయన తన వాక్యమును పంపి మన రోగముల నుండి స్వస్థత కలిగి చేసి ఉన్నాడని When వాక్యం the చెప్తుంది. word came out and he healed us. వాక్యము బయలుదేరిన వెంటనే మనము స్వస్థతను So పొందుకున్నాం. when the word is released today, you will receive your healing. ఆ వాక్యము విడుదల చేయబడిన వెంటనే మీరు స్వస్థతను పొందుకుంటున్నారు ఈ రోజు. But are you listening to the word? కానీ మీరు వాక్యమును వింటూ ఉన్నారా? Receive with an expectation. అది ఆశతోటి దాన్ని స్వీకరించండి. And God's word will heal us. దేవుని వాక్యము మనకు స్వస్థత కలుగ So చేస్తుంది. Jesus went about preaching the kingdom of God. దేవుడు పరలోక రాజ్యమును ప్రకటిస్తూ యేసు ప్రభువు In Mark ప్రకటిస్తారు. chapter 1 verses 14 and 15. We'll start there. మార్కు సువార్త మొదట అధ్యాయము 14-15 వచనాలు చూసుకుందాము. I'm going to share a few scriptures from Mark today. మార్కు సువార్తలో నుంచి కొన్ని లేఖన భాగంలో మనం చదువుకుందాం ఈ రోజు. Couple of stories and from healing passages from Mark. కొన్ని కథలను, కొన్ని స్వస్థత గురించిన సంఘటనలు మనం చదువుకుందాము. Mark chapter 1 verse number 14 and 15. మార్కు సువార్త మొదటి అధ్యాయం 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, Amen. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త You know, what ప్రకటించు. did Jesus say? యేసయ్య ఏం చెప్పాడండి? He went about preaching the kingdom of God. ఆయన దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడు. And then verse number 15. 15వ వచనం మనం చూసినట్టయితే, Saying the time is fulfilled and the kingdom of God is at hand. Repent and believe the gospel. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడు అని చెప్పుచూ ఉన్నాడు. When Jesus said, you know, that the kingdom of God has come to you. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని యేసయ్య Jesus said, I చెప్తున్నాడు. have come to preach the kingdom of God. నేను దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి మీ యొద్దకు వచ్చి ఉన్నాను And he అన్నాడు. said, it has come to you right now. అది ఈ క్షణమే మీ యొద్దకు వచ్చి ఉన్నదని ఆయన చెప్తున్నాడు. మారు మనసు And పొందుడి, receive the good news. ఈ సువార్తను నమ్ముడి అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. Once again, listen to this very carefully. Jesus said, I'm preaching the kingdom of God to you. జాగ్రత్తగా గమనించండి. యేసయ్య అంటున్నాడు, నేను దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాను. We are in the kingdom of this world. మనము ఈ లోక రాజ్యంలో ఉంటూ ఉన్నాము, But there is kingdom of heaven. కానీ పరలోక రాజ్యం ఒకటి ఉన్నది. Jesus taught us, thy kingdom come on earth as it is in heaven. పరలోకమందు ఉన్నట్టుగా భూమి మీద జరుగునుగాక ఆయన మనకు నేర్పించి ఉన్నాడు. Hallelujah.
whatever is in heaven, we have to receive on this earth. పరలోకంలో సమస్తమును మనము భూమి లోకంలోనే పొందుకోవాలని ఆయన చెప్తూ There is ఉన్నాడు. no sickness in heaven. పరలోకంలో ఎటువంటి రోగము లేదు. So here on earth, we need not receive that sickness. అటువంటి రోగం మనం భూమి మీద ఉన్నప్పుడు కూడా అవసరం లేదు. There is no sadness in heaven. పరలోకంలో దుఃఖము లేదు. On earth, we can receive the same joy that God gives us. అటువంటి ఆనందాన్ని మనము ఈ లోకంలో కూడా దేవుడు ఇచ్చినది పొందుకోవచ్చు. God is the king of that kingdom. దేవుడు ఆ పరలోక రాజ్యానికి రాజుగా And ఉంటున్నాడు. Jesus went about preaching that kingdom. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ I'm వెళ్ళాడు. saying you have to come out from the kingdom of darkness into the kingdom of light. ఈ అంధకారం రోజు బయటికి వచ్చి మీరు ఈ వెలుగు సంబంధ లోకం ప్రవేశించాలని The enemy కోరుతున్నాడు. has arrested us in the kingdom of darkness. శత్రువు మనల్ని ఈ అంధకార రాజ్యంలో బంధించి He has ఉన్నాడు. put in our minds all negative thoughts. ఆయన మన మనసు అంతా కూడా చెడు వార్తలతో నింపి ఉన్నాడు. All things that are defeating us. మనల్ని ఓడించే ప్రతి ఆలోచన కలగ But చేస్తున్నాడు. Jesus said, you need not be in defeat. I have come to give you life. మీరు ఓటమిలో జీవించాల్సిన అవసరం లేదు, నేను మీకు జీవం ఇవ్వడానికి వచ్చినానని యేసయ్య అంటున్నాడు. I want to change your life. మీ జీవితాలను మారడానికి నేను వచ్చాను అంటున్నాడు. Hallelujah. So look at this here. The kingdom of heaven is near you. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని రాజ్యం మీకు సమీపంగా ఉంది, At your hand. మీ చేతిలోనే ఉంది. And he says, change your mind మీ మనసును మార్చుకోమని చెప్తూ and ఉన్నాడు. receive the good news. ఈ సువార్తను పొందుకోమని చెప్తూ ఉన్నాడు. You know, I want to tell you one important thing here. ఇక్కడ ఒక ముఖ్య అంశాన్ని మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. You know, if I am a father and I have riches, నేను ఒక తండ్రిగా ఉన్నాను, నేను చాలా ధనవంతునిగా if ఉంటూ ఉన్నాను, I have a lot of wealth, నాకు చాలా ఆస్తి ఉంది, I have a family, నాకు ఒక కుటుంబం కూడా ఉంది. and if my family, if my wife, my children don't have, if I'm not giving them that money to live a good life, నా భార్యకు పిల్లలకు ఆ ఆస్తి వాళ్ళు హాయిగా జీవించడానికి ఇవ్వకపోతే, and they're living very poorly life, వాళ్ళు చాలా కష్టంగా జీవితాన్ని they're going through a lot గడుపుతున్నట్టు, of pain and misery, వాళ్ళు ఎంతో దుఃఖాన్ని బాధను but I am అనుభవిస్తున్నట్టు, enjoying like a king. కానీ నేను మాత్రం ఒక మహారాజు లాగా I have a lot of అనుభవిస్తుంటే, riches. నాకు చాలా ధనము ఐశ్వర్యం Would ఉంది. you like that father? అటువంటి తండ్రిని మీరు You will ఇష్టపడతారా? never like that father. అటువంటి తండ్రిని You will never ఇష్టపడము. like that king. అటువంటి రాజుని ఇష్టపడము. But how can Jesus be like that then? అలాంటప్పుడు ఈ ప్రభువైన అయిన యేసుక్రీస్తు అలా ఎలా ఉండగలడు? He's come to set us free. ఆయన మనకి విడుదల కలగజేయడానికి What he వచ్చినాడు. has, he wants to give us. ఆయన కలిగి ఉన్నది మనకి ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. He's a rich God. ఆయన ఐశ్వర్యము కలిగిన You know, he దేవుడు. wants to give us healing. ఆయన మనకు స్వస్థతను He doesn't దయచేయాలనుకుంటున్నాడు. want to see his children suffering. ఆయన పిల్లలు దుఃఖంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. As a husband cannot just enjoy riches, but has to partake with his wife and children. So God the Father sent his Son so that we can receive all the abundance from the kingdom of God. ఒక భర్త తను స్వయంగా అనుభవించకుండా తన భార్య పిల్లలతో ఏ విధంగా పంచుకుంటాడు ఐశ్వర్యాన్ని, పరలోకమందున్న తండ్రి కూడా తన కుమారుని మన యొద్దకు పంపించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So God has a good plan for us. దేవుడు మన ఎడల మంచి And ప్రణాళికను James కలిగి says ఉన్నాడు. every perfect and good gifts come from above. ప్రతి శ్రేష్టమైన ఈవి తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నదని Then why యాకోబు should పత్రికలో. we suffer in sickness? మనము అటువంటి అప్పుడు రోగముతో ఎందుకు You know, Bible బాధపడుతున్నాము? says by the stripes of Jesus we were healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని వాక్యం చెప్తోంది. Isaiah 53 verses 4 and 5 says, you know, he took our infirmities on himself. యెషయా 53:4-5 వచనాల్లో మన అపరాధములను ఆయన భరించి ఉన్నాడని He bore చెప్తుంది. our sickness on his body. ఆయన రోగములను తన శరీరమందు By భరించి his ఉన్నాడు. stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత And కలిగి Jesus ఉన్నది. said it is finished. ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణమైనదని He చెప్పి came to ఉన్నాడు. this earth to fulfill the assignment that God gave him. దేవుడు ఆయనకు అప్పచెప్పిన పనిని సంపూర్ణం చేయడానికి ఆయనకి ఈ లోకంలోనికి Sin వచ్చినాడు. was a root for all sickness. Sin was a root for all sickness. రోగమున ప్రతి రోగమునకు పాపము మూలముగా ఉంటూ And ఉన్నది. Jesus became sin for us. ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తం పాపముగా You know, మారిపోయి sin made ఉన్నాడు. us unclean. పాపము మనల్ని అపరిశుద్ధులుగా చేసినట్టయితే, You know, we became unholy because of sin. పాపం వల్ల మనం అపవిత్రతను కలిగి And ఉన్నట్టయితే, sickness in the Old Testament is a sign of being unclean. పాపము అపవిత్రతకు నిదర్శనంగా ఉంది పాత In the Old నిబంధనలో. Testament, if someone was sick, they were called unclean.
పాత నిబంధనల కాలంలో ఎవరైనా రోగంతో ఉంటే వారు అపవిత్రులుగా పిలువబడే వాళ్ళు. There was a woman with issue of blood, she was called unclean. రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉండే, ఆమె అపవిత్రత స్త్రీగా Until they గుర్తించబడింది. are clean, they cannot come in the community. వాళ్ళు శుభ్రపరిచినంత వరకు వాళ్ళు సమాజంలోకి ప్రవేశించడానికి But వీల్లేదు. Jesus came to clean us. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని He స్వస్థపరచడానికి said, శుభ్రపరచడానికి I give you వచ్చినాడు. my righteousness. నా నీతిని మీకు ఇవ్వడానికి వచ్చినాను అంటున్నాడు. Not your righteousness, but my righteousness. మీ నీతి కాదు, నా నీతిని మీకు And we are ఇస్తాను. saved by His grace. ఆయన కృప ద్వారా మనం రక్షించబడి And ఉన్నాము. we just receive what He has given us. ఆయన మనకి ఇచ్చిన దాన్ని మనం So స్వీకరించడానికి today సిద్ధంగా I want ఉండాలి. to invite you for the banquet that God has already given you. దేవుడు మీ కొరకు వడ్డించిన ఆ విస్తారిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను భుజించడానికి. Many times we are in a place where we are blocked or we are arrested in our problems. చాలా సార్లు మనం సమస్యలలో మనం ఉన్న చోటనే బంధింపబడినట్టుగా జీవిస్తూ But ఉన్నాము. today is a day where we need to release all those bondages and come out to experience the freedom in Christ. నేడే ఆ బంధకాలను తొలగిపోయి క్రీస్తులో ఉన్న స్వేచ్ఛను అనుభవించడానికి, విడుదలను అనుభవించే దినము Because ఈ రోజు. Jesus came to set us free from sin and sickness. ప్రభువైన యేసుక్రీస్తు మనకు పాపము నుంచి, రోగము నుంచి విడుదల కలుగ చేయడానికి వచ్చినాడు. Hallelujah. హల్లెలూయా. Tell this loudly, Jesus came. యేసయ్య ఎందుకు వచ్చిందంటే యేసయ్య నా కొరకై వచ్చిండు. గట్టిగా చెప్పండి, చెప్పండి. యేసయ్య నా కొరకై వచ్చిండు. యేసయ్య నా కొరకై నా వచ్చిండు. పాపాలు తొలగించడానికి వచ్చిండు. నా అనారోగ్యాన్ని తొలగించడానికి వచ్చిండు. హల్లెలూయా. మీరు ఎట్లా చెప్తున్నారంటే మీరు పొందుకున్నట్టు లేరు ఇవాళ. ఎట్లా చెప్పాలా మనం? ఆసక్తితో చెప్పాలి. హల్లెలూయా. మన పాపాల్ని తొలగించడానికి వచ్చిండు. మన రోగాల్ని సంపూర్ణంగా నయపరచడానికి వచ్చిండు. Hallelujah. హల్లెలూయా. So what Jesus gave, shall we receive or not? ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిందని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? Hallelujah. హల్లెలూయా. We have to receive it. మనము దాన్ని పొందుకుందామండి ఆశతో. Healing is a gift that God gives you. దేవుడు స్వస్థతను బహుమానముగా మనకి ఇస్తున్నాడు. You know, if 5,000 people are here, let's say 100 people are here, let's say 100 people are here. ఒక 100 మంది ఇక్కడ ఉన్నారు అనుకుందాము. And when you come to Jesus and ask Jesus to forgive you from all your sins, మీరందరూ యేసు యొద్దకు వచ్చి నా పాపాల నుండి నాకు క్షమాపణ కలిగి చేయమని you అడిగినట్టయితే, ask with all your heart, మీరు హృదయమంతటితోటి అడిగినట్టయితే, will you not forgive all the sins? ఆయన మన పాపాల నుండి క్షమించలేడా? Okay, you will only forgive only 50 sins? కొన్ని 50% మాత్రమే క్షమిస్తాడా? నాతో చెప్పాలా? Will you only forgive 50? 50% క్షమిస్తాడా ఆయన? Will you forgive 70? 70% మాత్రమే క్షమిస్తాడా? How many will you forgive? ఎంత శాతం ఆయన How many will you forgive? All the 100. So if you can forgive the sins of all the 100, he can also heal the sickness of all the 100. 100 మందికి ఆయన పాపమును క్షమించగలిగితే 100 మంది రోగముల నుండి కూడా ఆయన స్వస్థత కలుగ చేస్తాడు కదా. We can receive healing from our sins, but not healing from our sickness. మనము పాపము నుంచి స్వస్థత పొందుకుంటున్నాం కానీ రోగం నుంచి స్వస్థత Hallelujah. We పొందుకోలేకపోతున్నాము. think only Jesus can forgive our sins. ప్రభువైన యేసుక్రీస్తు కేవలం పాపమును మాత్రమే క్షమించగలడు But అనుకుంటున్నాము. he can also heal our sickness. కానీ ఆయన మన రోగములను కూడా ఆయన Bible says స్వస్థపరచగలడు. when he died for our sins, he also broke the power of death, the power of sickness. మన పాపముల నిమిత్తం ఆయన మరణించినాడు. ఆయన మరణం యొక్క శక్తిని, పాపం యొక్క శక్తిని ఆయన విరిచివేసి So ఉన్నాడు అని it is వాక్యం your చెప్తుంది. legal right to receive what God has given you. మనకు ఇప్పుడు అధికారంతో దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకునే వీలు కలిగింది. Hallelujah. Acts 10 verses 38 is one of my favorite scriptures in the Bible. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనము. God anointed Jesus of Nazareth ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు and he went అభిషేకించాడు. about healing all that were oppressed of the devil. ఆయన దయ్యముల చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థత కలుగ చేస్తూ వెళ్తూ And ఉన్నాడని God చెప్తున్నాడు. was with him. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి. Who is your oppressor here? ఇక్కడ మిమ్మల్ని బాధ కూర్చేసేవారు Who is ఎవరు? the one who puts sickness in our bodies? ఎవరు మీ దేహంలో రోగములు కలుగ చేస్తున్నాడు? No good father will give sickness to his son to test him. మంచి తండ్రి ఎవరు కూడా తన కుమారుని పరీక్షించడానికి రోగంనివ్వడు No, కదా. my son is not listening to me, so I'll give him cancer. నా కుమారుడు నా మాట వినట్లేదు కాబట్టి నేను క్యాన్సర్ ఇస్తాడని తండ్రి అనుకుంటాడా? Which any good father will do that? మంచి తండ్రి ఎవరైనా How do we చెప్తారా? say that God gives us sickness in our bodies then? అటువంటప్పుడు దేవుడు మన శరీరంలో రోగములు కలుగ చేస్తున్నాడని ఎలా And if చెప్పగలము? Jesus died for our sickness, then what did Jesus do on the cross? యేసయ్య మన రోగముల గురించి సిలువలో మరణించినాడు. So what is the purpose then?
అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? He died for our sickness. మన రోగముల గురించి He ఆయన completely మరణించినాడు. died to redeem us from our sin and sickness. ఆయన సంపూర్ణంగా పాపం నుంచి రోగం నుంచి మనకు విడుదల కలగ చేయడానికి To give us మరణించినాడు. life and life in abundance. మనకు జీవమును, అది సమృద్ధి జీవమును ఇవ్వడానికి ఆయన Hallelujah. చేసి So ఉన్నాడు. as a హల్లెలూయా. child of God, we have to understand the will of God. దేవుని పిల్లలుగా ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనం ఎరిగి ఉండాలి. Hallelujah. God has written a will for us, and in His will He has given us healing and deliverance from all our problems. దేవుడు తన వీలునామాను రాసి ఉన్నాడండి. ఆ వీలునామాలో మనకు రోగంలో నుంచి స్వస్థత, విడుదల, సౌభాగ్యమును రాసి పెట్టి Last ఉన్నాడు. time I was sharing this point. కిందటిసారి నేను ఈ మాటను మీతో పంచుకున్నాను. A father will write a will to his son or daughter. ఒక తండ్రి తన కొడుకు గాని కుమార్తెకు గాని వీలునామా రాసి పెడతాడు. No other person can come and occupy that property that is belonging to the son or daughter. కుమారుడు కూతురు వారిద్దరు పొందుకునే ఆస్తిని ఇంకెవ్వరు కూడా దాన్ని పొందుకోలేరండి. And what do we do when we get a property and we're not using that place? We put this property belongs to so and so. ఆ స్థలము మనకు చెందినదైతే మనం దాన్ని వాడనట్టయితే ఈ స్థలము వీరికి చెంది ఉన్నదని ఒక బోర్డు రాసి పెడతాం కదా. And trespasses will be prosecuted. దాన్ని ఏమంటారు, ఎవరైతే బయట వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమిస్తే వాళ్ళు ఆ ఆక్రమదారులకి వాళ్ళకి శిక్ష విధించబడుతుందని రాస్తామని. So that property is being given to you, ఆ స్థలము మీకు ఇవ్వబడి ఉన్నది, and you have the right to enjoy it. దానిని అనుభవించే అధికారం మీకు ఇవ్వబడి ఉంది. Outsider cannot come and put his house here. బయట వాళ్ళు ఎవరు కూడా ఆ స్థలంలో వారి గృహాన్ని కట్టుకోలేరు. Do you agree with me? మీరు ఒప్పుకుంటారు కదా? Do you agree with me? మీరందరూ Yes. ఒప్పుకుంటున్నారు కదా? If someone outside comes, it's illegal for him. మీ స్థలంలో బయట వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అది అన్యాయంగా జరిగినట్టే కదా. You will get him arrested. వారిని మీరు జైలుకి You will drive పంపించాలి, him out. వారిని బయటికి You will not వెళ్ళగొట్టొచ్చు, allow him to be inside. అక్కడ ఉండడానికి వాళ్ళకి వీలు లేకుండా Because చేస్తారు. this property is being given to by your father to you. ఎందుకంటే మీ తండ్రి ద్వారా మీ కొరకు ఈ స్థలం కేటాయించబడింది. You have a will on your name. మీ పేరు మీద ఒక వీలునామా రాయబడి ఉంది. Hallelujah. And హల్లెలూయా. you will not allow anyone to enjoy except you. ఇతరులు దాన్ని అనుభవించకుండా మీరు అడ్డుకుంటారు. Your body is a temple of God. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. And Jesus made a covenant with us. ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఒక నిబంధనను See, చేసుకొని when you ఉన్నాడు. break his bread, you're partaking in his will. ఆ రొట్టెను విరిచినప్పుడు మీరు ఆయన చిత్తములో His పాలిభాగస్తులుగా body ఉంటున్నారు. was broken for you. ఆయన శరీరం మన కొరకు విరిచివేయబడి ఉన్నది. He's written a will for you. మన కొరకు ఆయన ఒక వీలునామాను రాసి That పెట్టాడు. by my stripes you are healed. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత And పొందుకొని when you ఉన్నారు. drink the blood, your blood is being sanctified. మీరు ఆ రక్తమును తాగినప్పుడు మీరు రక్తం చేత Your పరిశుద్ధపరచబడుతున్నారు. sins are washed away. పాపములన్నీ కూడా It's a కడవేయబడుతున్నవి. will and it's a covenant from God above. దేవుని యొక్క వీలునామా, దేవుని యొక్క నిబంధనను మనం అనుభవిస్తూ ఉన్నాము. So you have all the right to exercise your will. కాబట్టి మీ అధికారాన్ని, ఆ వీలునామా అధికారాన్ని మీరు ఉపయోగించడానికి సమసార్హత Someone is కలిగి ఉన్నారు. coming and stealing your healing from you, you have to oppose that. అపవాది మీ స్వస్థతను దొంగిలించినట్టయితే దాన్ని మీరు ఎదుర్కోవాలి. Hallelujah. Will you allow will you allow a thief to enter into your house? దొంగను మీ ఇంట్లో ప్రవేశించడానికి మీరు ఒప్పుకుంటారా? You cannot allow sickness to enter your body. రోగము మీ శరీరంలో ప్రవేశించడానికి మీరు You ఒప్పుకోవద్దు. have to exercise faith in the name of Jesus. యేసు నామములో విశ్వాసమును మీరు You have to ప్రయోగించాలి. rightly take what belongs to you. మీకు న్యాయంగా ఏదైతే చెందుతుందో దాన్ని మీరు You పొందుకోవాలి. have to tell the sickness, by the stripes of Jesus I'm healed. ఆ రోగంతో చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత He పొందుకొని paid ఉన్నాను. the price for me. నా కొరకు ఆయన He సమస్తమైన said it ఖరీదు is కట్టి ఉన్నాడు. finished. ఆయన సమస్తం సంపూర్ణమైనదని He చెప్పి ఉన్నాడు. bore my sickness on the cross. ఆయన శిలువ పైన ఉన్న రోగమును మోసి ఉన్నాడని Today I చెప్పాలి. receive what belongs to me. నాకు చెందినది నేను పొందుకుంటానని In చెప్పాలి. Jesus' name, యేసు I నామములో command that sickness to leave my body. ఈ రోగము నా శరీరం నుంచి వదిలి వెళ్ళాలని నేను I ప్రకటిస్తున్నాను. declare healing in my body. నేను నా శరీరంలో స్వస్థతను You have to ప్రకటిస్తున్నాను. speak to your mountains. మీరు మీ కొండలతోటి పర్వతాలతోటి Continue మాట్లాడాలి. to speak until you see that sickness leaving your body. మీ శరీరం నుంచి రోగం వెదిలిపోయేంత వరకు మీరు ప్రకటిస్తూనే ఉండాలి. ఇప్పుడు దొంగ మీ ఇంటి లోపల దాచుకున్నాను అనుకో, సరే ఆయన ఏం చేయడు, అక్కడనే కూర్చొని ఉన్నాను గమనుంటారా మీరు? బయటికి పోయినంత వరకు వెంటాడతారు, అవునా కాదా?
you will be behind that thief to chase him out. ఆ దొంగ ఇంట్లో నుంచి వెళ్ళేంత వరకు ఆ దొంగ వెంట పడుతూనే ఉంటారు. So you will not keep quiet because the thief is not harming you. దొంగ మనల్ని ఏం చేస్తలేడు కదా అని నెమ్మదిగా కూర్చోం కదా. We've got used to sickness like that. మనము రోగమును ఆ విధంగా అలవాటు అయిపోయాం. Sickness is a thief. రోగము ఒక దొంగ. You know, it is God's will for us to walk in healing. దేవుని చిత్తం మనము స్వస్థతలో జీవించాలని So ఉంది. rebuke that thief. Don't allow the thief to stay in your body. కాబట్టి ఆ దొంగను ఎదిరించి మీ శరీరంలో ఉండకుండా చేయండి. So now you understood that God wants you healed. దేవుడు మీరు స్వస్థత కలిగి ఉండాలనే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా. You know, Luke 4:18 is a very powerful. Luke 4:18. లూకా 4వ అధ్యాయము 18వ వచనము. This is the prophecy of Jesus being fulfilled here from the prophecies that were spoken about Jesus. ప్రభువైన యేసుక్రీస్తు గురించిన ప్రవచనము ఇక్కడ నెరవేరినట్టు మనం చూడవచ్చు. What did Jesus say? ఇక్కడ చెప్పబడుతుంది, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. Jesus is saying, ఆయన ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను. చెరలోనున్న వారికి విడుదల. విడుదల. అందరూ చెప్పండి, విడుదల. విడుదల. హల్లెలూయా. ఏ చెరలండి? సిక్నెస్ అనే చెరలో నుంచి మనకు విడుదల. వ్యాధి అనే చెరల నుంచి మనకు విడుదల. పావర్టీ అనే చెరల నుంచి మనకు విడుదల. హల్లెలూయా. గుడ్డి వారికి చూపును. గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చిందండి? మనల్ని విడిపించడానికి, స్వస్థపరచడానికి, సమృద్ధిలోనికి నడిపించడానికి యేసయ్య మనకు వచ్చిండు. He came to give us life in abundance. ఆయన సమృద్ధి జీవమును మనకి ఇవ్వడానికి వచ్చినాడు. That was his mission. అదే ఆయన పని అయి ఉన్నది. Did he complete his mission? ఆయన తన పనిని సంపూర్ణం చేశాడా? చెప్పాలి నాకు. ఆయన పూర్తి చేసిన ఆయన పని, యేసయ్య ఆయన పనిని పూర్తి చేసినా పూర్తి చేయలేదు. చెప్పాలమ్మా. అస్సలు వినిపించడం లేదు నాకు మీరు చెప్పేది. అంటే మీరు డౌట్ లో చెప్తారు ఇంకా నాకు. చేసిండా చేయలేదా యేసయ్య? మనం క్రైస్తవులం. why are we called Christians? మన క్రైస్తవులం అని ఎందుకు పిలువబడుతున్నాం? ఎందుకంటే యేసయ్య చేసిన పనిని మనము నమ్ముతున్నాం. హల్లెలూయా. we are believing what Christ has done for us. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యాన్ని మనము నమ్ముతూ ఉన్నాము. So if he has done it, we have to receive what belongs to us. ఆయన దాన్ని సంపూర్ణ చేసినట్టయితే మనము చెందినది మనము పొందుకోవాలి. హల్లెలూయా. So this is God's will for you. ఇది మీ కొరకు దేవుని చిత్తమై ఉన్నది. God's will for me. ఇది దేవుని కొరకు నా చిత్తం. దేవుని నా కొరకు దేవుని చిత్తం అని చెప్పండి. దేవుని చిత్తం నా కొరకు. దేవుని చిత్తం నా స్వస్థతలో నడవాలని. అనారోగ్యంలో కాదు, కానీ సంపూర్ణ స్వస్థతలో. హల్లెలూయా. ఆమేన్. Now let's turn to one important passage in the Bible. God was speaking to me from this. లేఖనంలో ఒక భాగాన్ని మనం చూసుకుందాం. చాలా ముఖ్యమైన అంశము. Mark chapter 2 verses 1 to 12. మార్కు సువార్త 2వ అధ్యాయము. This is talking about a person who had leprosy. ఇక్కడ not leprosy, paralysis. Palsy or paralysis. గమనించినట్లయితే ఈ చోట ఒక వ్యక్తి పక్షవాత రోగంతో బాధపడుతూ ఉన్నాడు. When someone has paralysis, he cannot walk. పక్షవాతం వచ్చిన వ్యక్తి నడవలేరు. And how many years he was on bed, we don't know. ఆయన ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడో మనకు తెలియదు. But Jesus went about healing many people. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనేకులకు స్వస్థపరుస్తూ వెళ్తూ ఉన్నాడు. Jesus was in his house in Capernaum. కపెర్నహూములో ఆయన గృహం నందు యేసయ్య ఉన్నాడు. Okay, that was Peter's house. People say that it was Peter's house. అది పేతురు గృహం అని కూడా చెప్తూ ఉంటారు. Whenever Jesus came to Capernaum, he was there in Peter's house. కపెర్నహూముకు వచ్చినప్పుడల్లా ప్రభువైన యేసుక్రీస్తు పేతురు గృహంలో నివసించాడు. So it became the house of Jesus. అది యేసు ఇల్లుగా మారిపోయింది అక్కడ. Whenever he comes there, he will stay there. ఎక్కడైతే యేసు ప్రభు ప్రవేశిస్తాడో అక్కడ ఆయన నివసిస్తూ ఉంటాడు. When he comes to Capernaum, the house is కపెర్నహూముకు వచ్చినప్పుడు అది యేసయ్య ఇల్లుగా మారిపోతుంది. So it was called the house of Jesus. అది యేసయ్య ఇల్లుగా పిలువబడుతూ వచ్చింది. Do you like your house? మీకు మీ ఇల్లు ఇష్టం కదా? How many like your house? మీ ఇంటిని ఎంతమంది ఇష్టపడుతున్నారు? Amen. You like to protect your house, right? You like to take care of your house. మీ ఇంటిని కాపాడుకోవడం మీకు చాలా ఇష్టం కదా? Yes. అవును కదండి. Yes. So Jesus was people knew that Jesus was in Capernaum in his house and everyone came there. కపెర్నహూములో ఆయన గృహం నందు యేసయ్య ఉన్నాడని చాలా మంది తెలుసు. వాళ్ళందరూ కూడా అక్కడికి చేరవచ్చారు. And Jesus started preaching the word. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. Jesus preached the gospel and healings happened. సువార్త ప్రకటించుండగా యేసయ్య స్వస్థతలు కలుగుతున్నవి. He said, repent, the kingdom of God is here. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. Jesus was preaching.
ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం And there were చెప్తున్నాడు, so many people. Bible says that the door was also blocked. అక్కడ ఎంతమంది గుమిగూడారంటే ద్వారం కూడా వారితో మూసివేయబడింది. Maybe thousands of people. వేల మంది అక్కడ ఉండి See, a ఉండొచ్చు. house is for 5 people to stay. కేవలం 5 నివసించే గృహం అండి అది. But that house was full. అది నిండిపోయింది. And then the door, everything was blocked. అన్ని కూడా అడ్డుగా ఉన్నాయి మనుషులతో. Bible says there were 4 men who carried their dear friend to come to Jesus. బైబిల్లో ఇక్కడ చెప్పబడుతున్న 4 స్నేహితులు యేసయ్య యొద్దకు వారి స్నేహితుని తీసుకొచ్చినట్టుగా. Let's read verse number 3. 3వ వచనం మనం చదువుకుందాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. Verse number 4. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి, ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. పరుపుతోనే అంటే బెడ్ తోనే దింపిరట. ఎక్కడికెళ్ళి? పైన రూఫ్ లోకి వెళ్ళి. ఇది యేసయ్య ఇల్లు. This is Jesus' house. Because they are not able to enter the house via the door, now these people are not going from that place. ఇది యేసయ్య ఇల్లు. ద్వారంలో నుండి వారు ప్రవేశించలేకపోయారు కాబట్టి వారు ఈ మాదిరిగా చేశారు. I want to talk about these 4 men here. ఈ 4 గురించి మీతో I want you మాట్లాడాలనుకుంటున్నాను. to think about these 4 men. ఈ 4 గురించి ఒకసారి ఆలోచిద్దామండి. Listen to me very carefully. జాగ్రత్తగా This is గమనించండి. where you need to understand how your faith works. విశ్వాసము ఏ విధంగా పనిచేస్తుందని అర్థం Today చేసుకోవడానికి చాలా everything is ముఖ్యం. being given to us, but still we are not able to receive it. మనకు సమస్తము ఇవ్వబడి ఉన్నది, కానీ దేనిని కూడా When పొందుకోలేకపోతున్నాము. Jesus said by his stripes we are healed, still we are having sickness in our bodies. యేసయ్య అంటున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, కానీ మన రోగంలో రోగం ఎందుకు ఉంటుంది మనిషి? Why? ఎందుకు? That's the question I'm going to answer. ఈ రోజు దానికి జవాబు See, వెతుకుతాము. every door was closed for them to receive their healing. వారు స్వస్థత పొందకుండా ఉండునట్లు అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి. You know, a person has to enter through the house, through the door. ఆ ఇంటిలోకి ప్రవేశించాలంటే ద్వారంలోనే ఎవరైనా ప్రవేశిస్తారు కదా. But it is fully packed. కానీ అక్కడ జనంతోటి గుమిగూడిపోయి But ఉంది. these 4 men are not leaving that place. కానీ వారు ఆ చోటుని విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు. They are looking at how can we get this our dear friend to Jesus. మా ప్రియ స్నేహితుని యేసు యొద్దకి ఎలా చేర్చాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. What do we do? మనమేం చేస్తాము? There is no way we are going from this place. ఇక్కడ నుండి మేము వెళ్ళడానికి వీలు లేదు, ఏదైనా They చేద్దామంటారు. 4 were in one agreement. వారు 4 ఏకగ్రీవంగా ఆలోచిస్తూ No ఉన్నారు. matter what it is, అది ఏమన్నా కావచ్చు, we will go and take our friend to Jesus. మన స్నేహితుని యేసయ్య యొద్దకు మనము తీసుకొని వెళ్ళాలి. If you have a friend like that, you're blessed. మీకు అటువంటి స్నేహితులు ఉన్నట్టయితే మీరు చాలా But this దీవింపబడ్డారండి. paralysis man had 4 friends. Praise God. పక్షవాయు గలవానికి 4 స్నేహితులు బట్టి దేవుని స్తోత్రం If you వీళ్ళు have one ఉన్నందుకు. friend like that also, it's amazing. ఒక్క స్నేహితుడు అటువంటి వాడు ఉంటే Today we have many friends who will take us to different directions, not to Jesus. మనకున్న స్నేహితులు మన పక్క దారిలోకి తీసుకెళ్తారు కానీ యేసు యొద్దకు They కాదండి. will not try to take us to Jesus, but they will do everything to take us away from Jesus. యేసు యొద్దకు తీసుకోవడానికి ప్రయత్నం చేయరు కానీ యేసు నుండి దూరం చేయడానికి మాత్రం అన్ని But look ప్రయత్నాలు at these చేస్తారు. 4 men. కానీ ఈ 4 They గమనించండి, had one purpose. వారికి అందరికి ఒకటే ఉద్దేశం We కలిగి want our friend to get healed. మన స్నేహితుడు స్వస్థత పొందుకోవాలి, అదే వారి ఆలోచన. Every door was blocked. ప్రతి ద్వారం మూసివేయబడింది. They climbed the house వారు ఇంటి పైకి ఎక్కారు, and they removed the cover of the house. ఆ ఇంటి పైకప్పును తీసివేశారు. ఎవరన్నా మీ ఇల్లుని డిస్టర్బ్ చేసారు అనుకోండి, మీరు గమనుంటారా? వచ్చి దాన్ని నువ్వు నడరా, ఫస్ట్ నీకు హీలింగ్ ఏంది, నీకు పక్కల ఫస్ట్ ఏం పని చేసినావు నువ్వు? Isn't it? We will get very angry if someone destroys our house. మన ఇంటిని ఆ విధంగా ఎవరైనా పాడు చేస్తే ఎంత కోపం వస్తుంది మనకి. Look at this here. గమనించండి, Look ఇక్కడ at verse number 4. 4వ వచనం చూద్దాము. They let him down. వారు ఆయన ఉన్న చోటికి దింపిరి, ఆయన కిందికి దింపిరి. 5వ వచనం ఇప్పుడు. యేసు వారి విశ్వాసము చూచి, యేసు వారి విశ్వాసమును చూచి. ఇది అండర్లైన్ చేసుకోవాలమ్మా మీ బైబిల్లో. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జీసస్ saw their faith. ఈ మాటని బైబిల్లో దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ యేసు వారి విశ్వాసమును చూచి, యేసు ప్రభు వారి విశ్వాసం చూశారు. ఆయన అంటున్నాడు, ఆ పక్షవాతం గలవాంతో చెప్పినది ఏంటంటే, thy sins have forgiven thee. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది. Hallelujah. Jesus looked at their faith.
ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని చూశాడు. Do you know today God is looking at your faith. ఈ రోజు దేవుడు మీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. With what attitude are you coming to his presence? మీరు ఆయన సన్నిధికి ఏ ఆశతో వచ్చి Are ఉన్నారు you చూస్తూ. really wanting to receive the will of God in your life? దేవుని చిత్తాన్ని మీరు పొందుకోవడానికి వచ్చి ఉన్నారా? Are you really, focused to receive what God wants to give you? దేవుడు మీ కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందుకోవడానికి మీరు సంపూర్ణమైన Or దృష్టి maybe కేంద్రీకరించండి. you're thinking, maybe if I get it's good, or else if I don't get it's fine. లేదా వస్తే సరే లేకపోయినా పర్లేదన్న ఆలోచనతో ఉన్నారా When ఇక్కడ? you ask, you have to believe that you receive. Bible says. మీరు అడిగినప్పుడు అది పొందుకుంటున్నారనే విశ్వాసంతో Bible says you should not have doubt in your heart when you ask God. మీరు దేవుని అడిగినప్పుడు హృదయంలో సందేహం ఉండకూడదని వాక్యం If చెప్తుంది. he is willing to give you, why are you not willing to receive? ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే పొందుకోవడానికి మీరెందుకు సిద్ధంగా లేరు? Where is your faith? Where is your faith? మీ విశ్వాసం ఎక్కడుంది? Jesus is looking at your faith. ప్రభువైన యేసుక్రీస్తు మీ విశ్వాసం కొరకు What is your కనిపెడుతున్నారు. response? మీ స్పందన ఏంటి? మీరేమంటున్నారు? What is your reaction? మీరు ఏ విధంగా ఆయన యుద్ధకు Are వస్తున్నారు? you coming with willingness to receive what belongs to you, or are you saying, maybe if it is God's will, let it be done to me? మీకు చెందిన దానికి ఏ విధంగానైనా పొందుకోవాలన్న ఆశతోటి వచ్చినారా, లేకపోతే జరిగితే జరిగింది లేదంటే లేదన్నట్టుగా ఉన్నారా? They opened the roof. వారు ఇంటి పైకప్పును తీసివేశారు. What are you opening today? ఈ రోజు మీరు ఏమి What are you తెరుస్తున్నారు? doing in faith to receive what God is willing to give you? విశ్వాసంతో మీరు దేవుడిచ్చే దాన్ని పొందుకోవడానికి ఏం చేస్తున్నారు ఈ What రోజు? is your action? మీరు చేసే పని ఏంటి? The Bible says in James, faith without works is dead. క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు పత్రికలో చెప్పబడి ఉంది. The Bible says in Hebrews 11 verses 6, when you come to God, you must believe that he is a rewarder of them that diligently seek him. ఆయనను వెదుకువారికి ఆయన ఇచ్చువాడుగా ఉన్నాడని హెబ్రీ పత్రికలో చెప్పబడుతోంది. ఆయన దగ్గర వచ్చినప్పుడు అమ్మా ఖచ్చితంగా ఆయన ఇచ్చువాడు. ఆయన వెతుకు వారికి చదవండి అమ్మా, వచనం చదవండి అమ్మా. Hebrews 11 verses 6. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. గట్టిగా ఆయనను శ్రద్ధగా వెదుకువారికి, చదివినా ఆయనను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టత ఉండదు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని ఎదుట వచ్చేవాడు. మీరంతా దేవుడి ఎదుట వచ్చారా? ఇప్పుడు మనమంతా ఎవరి సన్నిధిలో కూర్చున్నాం? దేవుని సన్నిధి. దేవుడు యొద్దత వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఎవరు చేయాలండి ఈ పని? ఆయన వెతికేవారు ఎవరండి? మనము. ఆయన వెతికినప్పుడు ఏం చేయాలి? మనము విశ్వసించి మనం పొందుకున్నామని నమ్మాలి. హల్లెలూయా. దీస్ ఫ్రెండ్స్ didn't want to go back empty handed. ఈ స్నేహితులు వట్టి హస్తాలతో తిరిగి ఇంటికి వెళ్ళాలని ఇష్టపడలేదు. When you come to God's presence, you have to come with a desire to receive. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పొందుకుంటామనే ఆశతోటి రావాలండి. Your faith should be active faith. విశ్వాసం క్రియాశీలకమైన విశ్వాసం, not passive faith. అది జరిగితే అచేతనమైన విశ్వాసం ఉండకూడదు. పనికిరాని విశ్వాసం కాదు, పని చేసే విశ్వాసం తీసుకురావాలండి మనం యేసయ్య దగ్గర. హల్లెలూయా. యేసయ్య మన విశ్వాసాన్ని చూస్తున్నాండి, మీ క్రియల్ని చూస్తున్నాను. అంటే మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు దేవుని సన్నిధికి? ఏదో నేను సంఘాన్ని పోవాలా, ఏదో పాటలు పాడాలా, హల్లెలూయా స్తుతిమయమా ఎల్లప్పుడు నీకేనయ్యా ప్రార్థన చేయాలా, ముసుకేసుకొని ప్రార్థన చేయాలా, కళ్ళు మూసుకోవాలా? అంటే మనం ఎందుకు వస్తున్నామండి? వై ఆర్ వి కమింగ్? ఇస్ ఇట్ ఫర్ అ ట్రెడిషన్? ఏదో ఆచారం కొద్ది దేవుని సన్నిధికి వస్తున్నామా మనము? We are going to different places, right? అనేకమైన చోట్లకి వెళ్తుంటాం కదా. We go to doctor also. ఒక డాక్టర్ దగ్గర కూడా వెళ్తాము. But he will give prescription and say you have to take care, he will not give you guarantee. ఆయన మందులు రాసి ఇస్తాడు, సరే చూసుకోండి అంటాడు, గ్యారెంటీ ఏమి ఇవ్వడు. We come to Jesus also like that. యేసుక్రీస్తు దగ్గర కూడా అదే మాదిరిగా వస్తున్నామండి. What is your faith? మీ విశ్వాసం ఎక్కడుంది? What do you want to receive? మీరు ఏం పొందుకోవాలంటున్నారు? Where is your faith? మీ విశ్వాసం ఎక్కడుంది? These 4 men had one purpose. ఈ నలుగురికి ఒకటే ఉద్దేశం కలిగి ఉన్నారు. We want to drop our friend down to Jesus. యేసు ఉన్న చోటికి మా స్నేహితుడిని దింపాలి. ఫస్టే ఆయన కాలు చేతులు మంచిగా లేవు, పైనకి వెళ్ళి పెడతారు వీళ్ళని. ఉన్న నడి ఇంకేమనైతే దీస్ పీపుల్ వాంట్ టు టేక్ ఎవ్రీ రిస్క్.
ఎటువంటి రిస్క్ నైనా తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ రోజు. But we will open the roof and put him down. మేము ఆ పైకప్పు విప్పుతాము, ఆయనని కిందికి తిప్పుతాము. What are you willing to do? ఈ రోజు మీరేం చేయడానికి సిద్ధంగా What ఉన్నారు? is your heart's attitude? మీ హృదయం ఏ విధంగా I was ఉంది ఈ asking రోజు? myself this question. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. You know, మిమ్మల్ని Lord, ఈ ప్రశ్న. we always come to your presence and we go with unanswered questions. ప్రభా మీ సన్నిధి ప్రతిసారి వస్తాము కానీ ఏ జవాబు పొందకుండానే తిరిగి వెళ్తూ But ఉన్నాము. when we come to his presence, we have to receive the answer. కానీ మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు జవాబు పొందుకొని వెళ్ళాలి. Active faith. అది పని Put చేసి your విశ్వాసం. faith into action. మీ విశ్వాసాన్ని పనికి పెట్టండి. Take what belongs to you. మీ చెందినది మీరు పొందుకోండి. You know, when a thief comes inside your house, take a stick and chase the thief. మీ గృహంలోనికి దొంగ వస్తే కర్ర తీసుకొని బయటికి పంపించేయండి, ఇవాళ పొద్దున వెలగొట్టండి. మా ఇంటి పైన కోత వచ్చింది అన్నాడు. హల్లెలూయా. నేను కూడా కట్ట తీసుకున్నా. అది ఇట్లా అంటున్నాను, నేను కూడా ఇట్లా అంటున్నాను. హల్లెలూయా. అది భయపడుతూ ఇట్స్ ట్రైంగ్ టు అటాక్ మీ. అది నన్ను బెదిరించి భార్య చెప్తుండే అది గడిస్తే నువ్వు ఏం చేస్తావు అని. అది ఇట్ విల్ ట్రై టు ప్రిటెండ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ అటాకింగ్ యూ. అది మనల్ని దాడి చేస్తున్నట్టు నటిస్తుంది. దాని చేతిలో కట్టలేదు, నా చేతిలోనే కట్టు. నేను 2 బాధితే నేను నా శరీరం ఎంత అదెంత. మనం ఏం చేస్తాం కుక్కలకి అని భయపడుతున్నాం. నేను ధైర్యంగా పోద్దని చెప్పడం లేదు, కానీ మనకు లేదా విశ్వాసమే లేదు అసలుకి. అంటే మన మనసులో అట్లా అయిపోయింది అన్నట్టు. చిన్న చిన్న దానికి భయపడతాం మనం. భయం, we have become people of fear. మనం పిరికివారిగా మారిపోయామండి. We are born and brought up in fear. మనం పిరికితనంలో పుట్టాము, అందులోనే Some people say I పెరుగుతున్నాం. am born and brought up in Chennai, but you have to say I am born and brought up in fear. చాలా మటుకు Where are you from? I am born and brought up in Chennai. ఎక్కడ నుండి వచ్చారంటే నేను చెన్నైలో పుట్టి పెరిగానని How చెప్తాను. were you brought up in fear? కానీ ఏ విధంగా పెరిగాము? పిరికితనంలో. But you have to take this, you have to take the weapon of God's word and attack the devil. దేవుని వాక్యమన ఆయుధం చేత పట్టుకొని అపవాదిని మనం దాడి You have to చేయాలి. declare your faith. మన విశ్వాసాన్ని That ప్రకటించాలి. 4 men opened the roof. ఆ 4 ఇంటి పైకప్పునే Jesus తెరిచేశారు. saw their faith. యేసయ్య వారి విశ్వాసాన్ని Today చూస్తున్నారు. is Jesus seeing your faith? ఈ రోజు యేసయ్య మీ విశ్వాసాన్ని Asking you, చూడగలుగుతున్నాడా? brothers and sisters, what is your faith? Is it active or passive? సోదరుల మిమ్మల్ని అడుగుతున్నాను, మీ విశ్వాసం ఏ విధంగా ఉంది? పని చేసే What is విశ్వాసం stopping you from receiving your healing today? ఈ రోజు మీ స్వస్థతను పొందుకోవడానికి అడ్డుగా ఏమొస్తుంది You మీకు? should respond in faith. మీరు విశ్వాసములో ఆయనకు జవాబు I will ఇవ్వాలి. show you another person in Mark chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇంకొక మనిషిని మనం చూద్దాము. Mark chapter 10. He is called blind Bartimaeus. గుడ్డి భర్తమయ్య అనే పేరు గల వ్యక్తి ఆయన. Mark chapter 10 verse number 46. 46వ వచనం. మార్కు It's a very సువార్త powerful passage in the Bible. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం Look నుండి at బైబిల్ how చాలా this శక్తి. blind man from his birth he is blind and how he received his healing. ఒక పుట్టి గుడ్డివాడు ఏ విధంగా స్వస్థతను పొందుకున్నాడు ఇక్కడ గమనించవచ్చు. Verse number 46 నుంచి చదువుదాం. 46వ వచనం చదువుకుందాము. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆ, ఆయన తన శిష్యులతోనూ ఆ, బహుజన సమూహంతోనూ ఆ, ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఆ. తీమాయి కుమారుడగు భర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. త్రోవర పక్కల కూర్చుండాను. అంటే బిచ్చగాడు. వాట్ డస్ ద బ్లైండ్ మ్యాన్ డూ? ఈ గ్రుడ్డివాడు ఏం చేస్తున్నాడు? He will sit at the corner of the street. ఆ త్రోవ ప్రక్కన కూర్చొని, ఆ మూలను All కూర్చొని, his life he had a place to sit. ఆయన జీవితాంతం కూర్చోడానికి ఆయన ఒక చోటు అక్కడ ఉంది. They all know that the blind man sits here and they will give him something so that he can live his life. అక్కడ ఉన్న వారు అందరికి గుడ్డివాడు వచ్చి ఇక్కడే కూర్చుంటాడు కాబట్టి ఏదో ఒకటి ఆయనకి ఇచ్చేవారు, ఆయన జీవితాన్ని For గడుపుతున్నారు. so many years he is living his life blind. కొన్ని సంవత్సరాలుగా గుడ్డితనంతో ఆ విధంగా జీవిస్తున్నాడు. Asking alms, asking, begging, his life was miserable. భిక్షం ఎత్తుకుంటూ ఆయన కష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. Many of our lives are like that. Not like this beggar though. ఈ భిక్షగాని లాగా కాకపోవచ్చు కానీ మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే One జీవిస్తున్నాము. sickness after other sickness. One sickness after other sickness. ఓ రోగం వెంబడి రోగము, రోగం వెంబడి రోగాన్ని This అనుభవిస్తున్నాం. problem after other problem. ఇదో సమస్య అంటే దాని వెంట ఇంకో We సమస్య. are asking, Lord, when do I come out? ప్రభువా నేను ఎప్పుడు బయటపడతానని అడుగుతూ He ఉంటాను. also is in the same place. ఆయన కూడా అదే చోట్లో ఉన్నాడు. But look at his reaction. ఆయన ఏ విధంగా ప్రతిస్పందించాడో గమనిద్దాము. Verse number 47. 47వ వచనము. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. Okay, he heard that Jesus was passing that way and he's shouting,
Son of David, have mercy on me. యేసు ప్రభు అటువైపు వెళ్తున్నాడని విని ఆయన దావీదు కుమారుడ యేసు అని అరుస్తూ కేకలు What is పెడుతున్నాడు. he doing? ఏం అందరూ చేస్తున్నాడు చెప్పాలండి. ఆయన? What is he doing? ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి. Shouting. అందరూ చెప్పండి షౌటింగ్ అని. Shouting. కమన్ కూర్చుండా. He's shouting. Son of David, have mercy on me. దావీదు కుమారుడ కరుణించుము అని అంటూ He was ఉన్నాడు. shouting for begging money, అక్కడ అప్పటి వరకు ఆయన అడుక్కోవడానికి అరుస్తూ ఉండేవాడు. but now he's shouting the name of Jesus. కానీ ఇప్పుడు యేసయ్య నామమును అరుస్తూ కేకలు He was పెడుతున్నాడు. shouting his problems, అంతకు ముందు ఆయన సమస్యలను అరుస్తూ కేకలు but he's పెట్టేవాడు. shouting the name of Jesus. కానీ ఇప్పుడు యేసు నామాన్ని ఆయన He's saying, Son అరుస్తున్నాడు. of David, have mercy on me. దావీదు కుమారుడ యేసు నన్ను కరుణింపము అంటూ ఉన్నాడు. Verse 48 is exactly what happens to us. మనం కూడా 48వ వచనంలో జరిగినట్టుగానే జరుగుతుంది. Everyone experienced this. ఇది ప్రతి ఒక్కరూ అనుభవించేదే. చెప్పండి. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి. అమ్మ ఏం చెప్పారంట అమ్మ, వాళ్ళ చుట్టాలు వచ్చేసారు పక్కకి వెళ్ళి. నువ్వేందా ఏసా ఏసయ్య అంటున్నావు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, ఏం కథ, ఏం జరుగుతుంది అనుకుంటున్నావు, నువ్వు జీవితంలో ఏం సాధిస్తాం అనుకుంటున్నావు. They were trying to calm him down. Many people will not be in the position that you are in. చాలా మంది మీరున్న చోటలో ఉండకపోవచ్చు. Many people will not exercise the faith you have. మీకున్న విశ్వాసము వారికి లేకపోవచ్చు. What they know, what they experience is what they will rub on you. వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో చూడగలుగుతున్నారో అదే మీ పైన What రుద్దడానికి knowledge ప్రయత్నం they చేస్తారు. have is what they will pass on you. వాళ్ళకున్న కొద్ది జ్ఞానము మీకే అందించడానికి So what చూస్తారు. is your faith? కానీ మీ విశ్వాసం What is ఎక్కడుంది? your revelation of Christ? క్రీస్తు గురించి మీకున్న ప్రత్యక్షత How do ఏమిటి? you know him? ఆయనను ఏ విధంగా మీరు కనుగొన్నారు? It doesn't mean if it doesn't work for Peter, it will not work for John. అది పేతురుకి పని చేయకపోతే యోహానుకు పని చేయదని అర్థం కాదు కదా. If it doesn't work for A, it doesn't mean it doesn't work for B. ఏకి పని చేయకపోతే బికి పని చేయదని అర్థం కాదు కదా. Hallelujah. They were trying to shout him down. వారందరూ కూడా ఆయనను గద్దించి నిమ్మలం చేస్తున్నారు. If he had heard his beloved friend's voice, ఆయన స్నేహితుల మాటలు గనుక ఆయన విన్నట్టయితే మీరు చెప్పాలి ఏమైతుండే ఆయనకి, ఏం జరుగుతుంది? మీరు ఏం చెప్పండి. జరుగుతుండే? వాళ్ళ మాటలు విని ఉంటే ఏం ఆయన చేసేవాడు? ఆయన గురించి మనం బైబిల్ చదవకపోతుండే ఫస్ట్. రెండవది ఆయన జీవితం అంతా గుడ్డివాడుగా జీవించి గుడ్డివాడుగా మరణించి బిచ్చమెత్తుకొని ఉంటుండే ఆయన. అనగానండి, మనుషులు మీ పరిస్థితుల్ని ఇంకా తారుమారు చేస్తారు. పీపుల్ విల్ కన్ఫ్యూజ్ యు మోర్. మనుషులు మనల్ని చాలా కింది Oh brother, go to this treatment, go to that treatment. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ ట్రీట్మెంట్ I'm not తీసుకుంటే. saying we should not take treatment. We do everything to get well. మీరు స్వస్థత పొందుకోవడానికి కావాల్సిన వైద్యం చేయండి, Praise God వద్దంటలేదు. for doctors. Praise God for doctors. డాక్టర్లను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము. Go to the best doctor, get yourself healed. మీ కొరకు మంచి శ్రేష్టమైన డాక్టర్ని తీసుకోండి, మంచి స్వస్థత But పొందండి. come out of sickness. కానీ రోగం నుంచి మాత్రం బయటికి Don't రండి. be in sickness. రోగములోనే జీవించకండి. Hallelujah. Hallelujah. Change your situation. That's the మీ పరిస్థితిని మార్చివేయండి. either come to God or go to doctor, but come out of your problem. దేవుని దగ్గరికి వెళ్ళండి లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ మీ సమస్యలో నుంచి మాత్రం బయటికి రండి. But ఆయన పరమ వైద్యుడు, ఆయన ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాడు. Amen. Hallelujah. Amen. Hallelujah. So the people around you will stop you. మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ Your ఉంటారు. situations will stop you from exercising your faith. పరిస్థితులు విశ్వాసముని జీవించకుండా ఆపుతూ ఉంటాయి. Situations will stop you to respond your faith. విశ్వాసమును చూపించకుండా ఉంచడానికి పరిస్థితులు అడ్డుగా వస్తూ ఉంటాయి. Problems will come, సమస్యలు ఉంటాయి, but you have to act in faith. కానీ No, విశ్వాసంతో because I ముందుకు have వెళ్ళడానికి problems ప్రయత్నం doesn't mean that I stop acting in faith. సమస్యలు వచ్చాయి కాబట్టి ఇక నేను విశ్వాసం పక్కన No, I పెట్టాలని have to కాదు. believe the word, I have to declare the word. ఈ వాక్యాన్ని నమ్మాలి, ఈ వాక్యాన్ని ప్రకటించాలి నేను. Hallelujah. You should not stop to exercise your faith. విశ్వాసములో జీవించకుండా Because ఆగిపోకూడదండి. people are trying to put you down doesn't mean that you should stop exercising your faith. మనుషులు మిమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు విశ్వాసమును He is not ఆపివేయకూడదండి. allowing you to go forward, so don't stop. మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నారు అని చెప్పేసి మీరు ఆగిపోకూడదు అక్కడే. You have to go forward. మీరు ముందుకు Say, I will వెళ్ళాలి. go forward. నేను ముందుకు వెళ్తానని చెప్పండి Faith గట్టిగా. is going forward. Faith is going forward. విశ్వాసం అనేది ముందుకు సాగిపోవడమే. ముందడుగు వేయడమే విశ్వాసం. హల్లెలూయా. Amen. వెనకడుగు కాదండి విశ్వాసం అంటే. Hallelujah. ముందడుగు. హల్లెలూయా. వీళ్ళని ఆపివేయాలని చూసిర్రండి. హల్లెలూయా. His friends came and shouted, "Hey, గుడ్డోడా మూసుకో నోరు. నోరు తెరవకు. నోరు మూసుకో." ఈయన ఏం చేసిందండి? ఇప్పుడు చదవాలా?
అప్పుడు ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసిన అరిచిండంట. హల్లెలూయా. నువ్వు ఇట్లా ఆపుతావా నన్ను? ఇప్పుడు చూడు నా విశ్వాసం. హల్లెలూయా. ఇంకా బిగ్గరముగా. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, అవును బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే అని గమ్మునైపోతాం. అవునా సిస్టర్, అవునా బ్రదర్, అవునా ఇట్లనే మన పరిస్థితి, అవును అంతనే, బయట అంతా అవుతుంది బ్రదర్, మనకు కూడా అంతనే అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం ఇట్లనే కష్టాల్లో ఇట్లనే మనం సాగిపోవాలి బ్రదర్, కానీ దేవుడు మంచోడు బ్రదర్. హల్లెలూయా. ఇదేం విశ్వాసం అండి? యేసయ్య ఎందుకు వచ్చిండు? ఈయన కూడా కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా. ఈ కెన్ ఆల్సో కాంప్రమైజ్, రైట్? బట్ వాట్ డిడ్ హి డు? బిగ్గర్ గడిచిందంట. నువ్వేం నన్ను ఆపేది? యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా అని ఇంకా బిగ్గర్ గడిచిందండి. యాక్టివ్ ఫెయిత్, పనిచేసే విశ్వాసం అండి. యాక్టివ్ ఫెయిత్. యేసయ్య ఆగిపోయిందండి అక్కడ. ఏం చేయాలి? చదువుదాం ఇప్పుడు ఏమైందని. అప్పుడు యేసు నిలిచి మీ విశ్వాసం చూసి యేసయ్య నిలిచిపోతుంది. మిమ్మల్ని చూస్తారండి. మీ విశ్వాసం పిలుపుతోని యేసయ్య మిమ్మల్ని చూస్తుంది. సీయింగ్ యూ. బట్ మీరైతే సైలెంట్ కూర్చొని ఉన్నారు. నీ చిత్తం అయితే, ఈయన కూడా నీ చిత్తం అయితే నా గుడితనం తీయా అంటే అయితుండేనా? ఆయన he will die blind in his grave. He will go blind in his grave. He will be buried blind in his grave. ఆయన అదే గుడితనంతో చచ్చిపోయి పాతి పెట్టబడేవాడు. We will be buried with our sicknesses in our body. మన రోగములతోటి మనం ఆ విధంగానే పాతి పెట్టబడతాము. We will die with problems in our lives. అదే సమస్యల జీవితంతోటి మనం చనిపోతాము. But shout your faith. మీ విశ్వాసాన్ని అరిచి ప్రకటించండి. Don't be passive, be active. నిమ్మలంగా పని లేనట్టుగా అలా ఉండకూడదండి. Show your faith. మీ విశ్వాసాన్ని ఇతరులకు చూపించండి. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసము మృతమయ్యుంది. What are you doing to show your faith? మీ విశ్వాసాన్ని చూపించడానికి మీరు ఏం చేస్తున్నారు? Are you reading the word of God? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? Are you confessing the word of God? దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నారా? Are you declaring the word of God? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? Are you praying? ప్రార్థన చేస్తున్నారా? Are you worshiping the Lord? దేవుని ఆరాధిస్తున్నారా? What is your act of faith? మీ విశ్వాస కార్యం ఏ విధంగా ఉంది? Jesus stopped when this man called. ఈ మనుషుడు పిలవగానే యేసయ్య ఆగిపోయాడండి. There are many people shouting, but the shout of faith is different. అక్కడ అనేకులు అరుస్తున్నారు, కానీ విశ్వాసం యొక్క కేక Many people are shouting in pain. చాలా మంది అక్కడ నొప్పితో అరుస్తున్నారు. బ్రదర్ నా బ్యాక్ పెయిన్ మీకు తెలియదు, అయ్యో అని గిద్ద సౌండ్ వస్తుంది. అవునా కదా? కాలు నొప్పితో అయ్యో నా కాలు నొప్పి అని సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ దేనికి పనికి వస్తుంది? ఏ సౌండ్ రావాలి మన నోట్ల నుంచి? విశ్వాసం. యేసయ్యా నీ వాక్యం నాకు కావాలి యేసయ్యా, నీ సన్నిధి నాకు కావాలి యేసయ్యా, నీ స్వస్థత నాకు కావాలి యేసయ్యా. ఈ నొప్పుల సౌండ్ కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. సాలు నొప్పుల సౌండ్ మన జీవితంలో. ఇంకా ఎన్నో పెయిన్స్ మనకు వస్తున్నాయి, అట్లనే అమృతాన్ని రాసుకొని మనం జీవితం అంతా జీవించేస్తున్నాం. ఇలా కాదు, అరేకెళ్ళి ఏకీ బామ్ అమృతాంజన్ బామ్, జందు బామా, సారీ ఏం బామ్ ఏమో కానీ ఏదో ఒకటి, కానీ బాంబులు రాసుకొని మన జీవితం అంతా గడిపేస్తుంది. కానీ మనం ఉరకాలండి విశ్వాసంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైంది చదవండి. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. హల్లెలూయా. అవకాశం వచ్చేసింది ఆయనకి. మళ్ళీ ఏమైంది? అంతటా వాడు బట్టను పారవేసి అంటే విశ్వాసంతో లేచిందండి. ఇంకా అయిపోయింది. ఈ బట్ట గుడ్డివాడికి చాలా ప్రాముఖ్యం. ఆ బట్టతోనే ఆయన స్థలం, ఆయన బట్టతోనే ఆయన ఐడెంటిటీ అనగదండి. ఆ బట్టని పారవేసి, అది విశ్వాసం అన్నది. నీ విశ్వాసం ఏంది ఇవాళ? ఏది పట్టుకొని ఉంది మమ్మల్ని ఇవాళ? వాట్ ఈస్ హోల్డింగ్ యూ టుడే? వాట్ ఈస్ దట్ క్లాత్ దట్ ఈస్ హోల్డింగ్ యూ? మిమ్మల్ని బంధకాల్లో నిలిపివేసిన ఆ బట్ట ఏంటండి ఈరోజు? He left that cloth. ఆ బట్టను ఆయన వదిలివేశాడు. చదువు. దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. హల్లెలూయా. ఎవరు విశ్వాసం అండి? చెప్పాలి ఎవరు విశ్వాసం అండి ఇక్కడ? ఆయన విశ్వాసం ఆయనని స్వస్థపరిచింది. యోర్ ఫెయిత్, జీసస్ సెడ్ యోర్ ఫెయిత్ హస్ హీల్డ్ యు. యేసు ప్రభువు అన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. Your active response, your action has healed you. నీ విశ్వాసము పని చేసింది కాబట్టి అది స్వస్థత కలిగింది. To come out of your situation. నీ పరిస్థితిలో నుంచి నువ్వు బయటికి రావడానికి నువ్వేం చేస్తున్నావు? God I am poor, God I am poor, God I am poor. దేవా నేను పేదరికంలో ఉన్నాను, దేవా నేను పేదరికంలో ఉన్నాను, దేవా నేను పేదరికంలో, దేవా నేను రోగంలో ఉన్నాను, దేవా నేను రోగంలో ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? What are you doing? ఏం చేస్తున్నారు? What is your faith? మీ విశ్వాసం ఎక్కడ? He left his garment. ఆ బట్టను ఆయన వదిలివేశాడు. I will stand up and I will go out and I will do what God is asking me to do. నేను లేచి నిలబడతాను, వెళ్తాను, దేవుడు నన్ను ఏం చెప్తున్నాడు అదే చేస్తాను. God will bless the work of your hands. దేవుడు మీ చేతి పనిని దీవించును గాక. God will multiply what is happening to you. మీరు చేసే ప్రతిదీ మీకు అభివృద్ధి చేయబడుతుంది. 5 loaves and 2 fishes in the hands of Jesus. ఒక బాలుడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టాడండి. Come and give that to Jesus. మీరు వచ్చి అది యేసయ్య చేతిలో పెట్టండి. Then he will multiply what is in your hands. అప్పుడు అది మీ చేతిలో అధికమవుతుంది. Hallelujah. What you have is not less. మీకు కలిగినది తక్కువ కాదండి. That's the reason the Bible says a faith like a mustard seed is enough. ఆవగింజంత విశ్వాసం అంటే చాలని బైబిల్ చెప్తుంది. Hallelujah. Hallelujah. Now look at this one more scripture that I'm going to show you and close here. మరొక లేఖనం చూసుకొని ముగించుకుందాము. I have so many to share here, but we will talk about this woman, Matthew 15 verses 21 to 28. మత్తయి సువార్త 15వ అధ్యాయము. There is a woman whose daughter was possessed with demons. ఇక్కడ దయ్యముల చేత పీడింపబడుతున్న ఒక స్త్రీ కుమార్తె ఉన్నది. She is called the Canaanite woman. ఆమె కానాను స్త్రీగా చెప్పబడుతుంది. And Jesus was not talking to her. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడట్లేడు. And then the disciples were trying to throw her off. అయితే అప్పుడు శిష్యులు ఆమెను బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. And no one was helping her. ఆమెకి ఎవరు కూడా సహాయం చేయట్లేదు. And Jesus opens his mouth and says, I've come but for the lost sheep of Israel. నేను ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెలకు మాత్రమే వచ్చినాను అంటున్నాడు. My time is not for you now. మీ కొరకు ఈ సమయం ఇవ్వబడలేదు అంటున్నాడు. But that woman is not leaving the presence of Jesus. కానీ ఆ స్త్రీ యేసయ్య సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. She wants healing for her daughter. ఆ కుమార్తె గురించి స్వస్థత కావాలనే ఆశతో ఉంది. Hallelujah. And then Jesus said, I can't take children's meat and put it to dogs. పిల్లలకు చెందిన రొట్టెను నేను తీసి కుక్కలకు వేయాలని యేసయ్య అంటున్నాడు. And she said, Lord, give me what belongs to a dog. ప్రభువా కుక్కకి ఏదైతే చెందుతుందో అదే నాకు ఇమ్మని అడుగుతుంది. I will not go from your presence without receiving the healing for my daughter. నా కూతురికి స్వస్థత పొందుకోకుండా నీ సన్నిధిని విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పు. You tell dog, I am a dog. నువ్వు కుక్కని పిలువు, నేను కుక్కనే. Whatever you want to call me. నువ్వు నన్ను ఏమైనా పిలువు. But I will not leave your presence until I get healing for my daughter. నా కూతురికి స్వస్థత కలిగేంత వరకు నీ సన్నిధిని విడిచిపెట్టి మాత్రం వెళ్ళను. Jesus said in verse number 28. 28వ వచనంలో యేసయ్య అంటున్నాడు, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసము గొప్పది. అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవును గాక. ఏం కోరుతున్నావు నువ్వు దేవుని సందుకు వచ్చి? హల్లెలూయా. వాట్ ఆర్ యు ఆస్కింగ్? మీరేం అడుగుతున్నారు? వాట్ ఇస్ యువర్ డిజైర్? మీ కోరిక ఏంటి? ఆర్ యు హావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్? మీకు బలమైన ఆశతో వచ్చారా? దొరికితే తీసుకుంటా, లేకపోతే వెళ్ళిపోతా. ఈ డిజైరా? లేకపోతే మిల్ తో మిల్తా, నేతో నే మిల్తా. అప్నే కో నే మాలూమ్, భగవాన్ కి మర్జీ. దేవుని ఇష్టం, ఇస్తే ఇచ్చిండు, లేదంటే లేదు. దొరికితే పోతాం. Until you receive, you don't leave his presence. మీకు పొందుకునేంత వరకు ఆయన సన్నిధిని వదిలిపెట్టకూడదండి. హల్లెలూయా. This woman received your faith. Your faith is great, Jesus said. నీ విశ్వాసము గొప్పది అని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నా నేర్చుకుంటున్నామా ఇక్కడ? మీ విశ్వాసం ఏమైంది వాళ్ళ? ఏం పొందుకోవాలనుకుంటున్నారు దేవుని సన్నిధిలో మీరు? ఇంకో వచనం చూసామండి. There's another person in the Bible called the centurion. శతాధిపతి గురించి వాక్యంలో చెప్పబడింది. Talks about this person. I will tell you the story. You can go home and read. లూకాసు వార్త 7వ అధ్యాయం నుండి ఈ కథను మీతో పంచుకుంటాను. ఇంటికి వెళ్ళి చదువుకోండి. This man wanted healing for his servant.
ఈ శతాధిపతి తన సేవకునికి స్వస్థత గురించి ఆశపడుతున్నాడు. And Jesus agreed to come to his house. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. So as Jesus was coming to his house, అయితే యేసయ్య ఆయన ఇంటికి వెళ్తూ the ఉండగానే centurion stops Jesus ఈ between the శతాధిపతి road. ఆ దారిలోనే యేసయ్యను అడ్డుకున్నాడు. He stops him in between the road. ఆ దారి మధ్యలోనే యేసయ్యను And ఆపివేశాడు. he tells Jesus, యేసయ్యతో అంటూ ఉన్నాడు, Jesus, I am a man of authority. నేను అధికారం కలిగిన మనిషిని, When I speak, things will happen. నేను ఏదైనా మాట చెప్తే పనులు జరిగిపోతాయి. If I tell my servant stand up, he will stand. When I say sit down, he will sit down. నా సేవకునికి నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. But Lord, కానీ ప్రభువా, you speak a word నీవు ఒక్క మాట పలుకు, and my servant will be healed. నా సేవకుడు స్వస్థత Look at పొందుకుంటాడు. his faith. ఆ ఇంత గొప్ప విశ్వాసం. Look at his faith. ఆ విశ్వాసాన్ని గమనించండి. You know, Jesus would have still come and healed his son, his servant. ఆ యేసయ్య ఇంటికి వెళ్ళి ఆ సేవకుని స్వస్థపరిచేవాడే, But Jesus would have not said great faith to that centurion. కానీ గొప్ప విశ్వాసం అని చెప్పకపోయేవాడు. Jesus said two people great faith. ఇద్దరు మనుషుల గురించి గొప్ప One is విశ్వాసం the అని యేసయ్య Canaanite అన్నాడు. woman, that mother who exercised faith for the daughter, ఆ కూతురు గురించి విశ్వాసం చూపించిన ఆ తల్లి కానాను స్త్రీ, and then the centurion. ఈ శతాధిపతి. He stopped Jesus in between. యేసయ్యని దారిలోనే ఆపివేశాడు. Jesus speak a word. యేసయ్య ఒక మాట పలుకును ఆయన. ఎంత అద్భుతమైన విశ్వాసం. Is it an amazing faith? ఎంత గొప్ప విశ్వాసం. He's saying, Jesus, I am a centurion. My word has power. ఆయన అన్నాడు, నేను శతాధిపతిని, నా మాటకే విలువ You ఉన్నట్టయితే are the son of God. మీరు దేవుని కుమారుడు, You speak a word. ఒక్క మాట పలకయ్యా మా అంటున్నాడు. ఇంటికి వచ్చేది అవసరం లేదు. Don't come to my house. I'm not worthy. నేను అర్హుడిని కాదు నా But ఇంటికి speak a ప్రవేశించ. word. కానీ ఒక్క మాట పలకమంటూ My ఉన్నాడు. servant will be healed. నా సేవకుడు స్వస్థత What did పొందుకుంటాడు. Jesus say? Verse number 10. యేసయ్య ఏమంటున్నాడు 10వ వచనంలో చూద్దామండి. Ah. ఇశ్రాయేలులైనను ఇజ్రాయేలైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పు. నేను చూడలేదని మీతో అంటే ఏం చూస్తుండండి యేసయ్య ఇక్కడ? చెప్పాలమ్మా. వాట్ ఇస్ జీసస్ సీయింగ్ హియర్? యేసయ్య ఇక్కడ ఏం చూస్తున్నాడు? టెల్ మీ ప్లీజ్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు హియర్. వాట్ ఇస్ జీసస్ సీయింగ్? వాట్ ఇస్ జీసస్ సీయింగ్? He is seeing your faith. Hallelujah. ఆయన మీ విశ్వాసాన్ని And Jesus is చూస్తున్నాడు. telling to the centurion, I have not seen such great faith, no, not one in Israel. ఈ శతాధిపతి అంటున్నాడు, ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇశ్రాయేల్లో ఒక్కలో కూడా నేను చూడలేదు ఈ అంటున్నాడు. చర్చ్ లో ఎంతమంది విశ్వాసం చూస్తుంది యేసయ్య? చూపియాలి, చేతులు నేర్పియాలి. ఎంతమంది గొప్ప విశ్వాసంతో ఉన్నారు ఈ రోజు? ఎంతమంది విశ్వాసం కనిపిస్తుంది యేసయ్యకి? చర్చ్ లో ఎంత మంది కూర్చున్నారు గొప్ప విశ్వాసం? కొంతమంది చేతులు లేపడం ఇంకా డౌట్లను ఉన్నారు. అది మీ ఇష్టం అది. హల్లెలూయా. God is looking at your faith. దేవుడు మీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. One more story I will say and I will close. ఇంకో చిన్న కథ చెప్పి ముగించుకుందామండి. Mark chapter 5. I love this woman with the issue of blood. రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఇక్కడ చెప్పబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయం. So many things from this story of this woman. ఈ స్త్రీ గురించిన కథలో నేను అనేక మర్మాలను నేర్చుకున్నాను. And God has spoken so many things to me. ఇక్కడ దేవుడు అనేక మర్మాలను నాకు She was suffering చూపించాడు. from 12 long years. ఆమె 12 సంవత్సరాలుగా బాధపడుతూ How many ఉన్నది. years? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. She went to every doctor. ప్రతి వైద్యం దగ్గరికి వెళ్ళింది She ఆమె. spent all her money. ఆమె కలిగినదంతా కూడా ఆమె Not వ్యయపరిచింది. a single healing she could experience. కానీ ఎక్కడ కూడా ఆమె స్వస్థత పొందుకోలేకపోయింది. And she heard about Jesus. Bible says. అప్పుడు ఆమె యేసుని గురించిన మాట How does విన్నది. faith come? విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందండి? Faith comes by hearing the word of God. విశ్వాసము వినటం వలన కలుగుతుంది. అది యేసుని When గురించిన you're మాట listening, వలన. what's happening right now? మీరు ఇప్పుడు వింటుండగానే ఏమి జరుగుతుంది మీ లోపల? Faith is arising inside. విశ్వాసము మీలో So పుడుతుందని. sitting and learning the word of God is important. దేవుని వాక్యమును వెతుకుతా నేర్చుకుంటా ఎంతో You ముఖ్యమండి. can't act in faith. If you can't hear the word of God. దేవుని వాక్యాన్ని మీరు వినడానికి ఇష్టపడకపోతే మీరు విశ్వాసంలో పని Faith చేయలేరండి. comes by hearing and hearing by the word of God. వినుట విశ్వాసం వినటం వలన దేవుని గురించిన మాట వినటం వలన కలుగుతుందండి. Hallelujah. So if Jesus has to see your faith, you have to hear the word of faith. మీరు యేసయ్య మీలో విశ్వాసం చూడాలంటే మీరు విశ్వాసం గురించిన వాక్యము వినాలి. Hear the word of faith and act in faith. మీరు విశ్వాసం గురించిన వాక్యము వినాలి, ఆ విశ్వాసంతో మీరు పని So చేయాలి. she heard about Jesus ఆమె యేసుని గురించి విన్నది. and she said to herself, ఆమె తనకు తాను ఈ విధంగా if I చెప్పుకుంది, may go and touch the hem of Jesus' garment, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే I'll be healed. నేను స్వస్థత Look at her పొందుకుంటాను. faith.
ఆమె విశ్వాసాన్ని గమనించండి. She made a plan in her mind. ఆమె మనసులో ఒక ప్రణాళిక I వేసుకుంది. am going to touch Jesus. నేను యేసయ్యను You ముట్టుకుంటాను. know, like that four friends, whatever the situation is, I will open the door, open the roof, put my friend. ఆ నలుగురు స్నేహితులని ఏమైనా కానీ ఆ ఇంటి పైకప్పు తీస్తాం, మా స్నేహితుని Like the కిందికి blind దింపుతాము. man, you can't stop my voice, and he shouted more. గుడ్డివాడేలాగా మీరు నా నోరు మొయ్యలేరని ఇంకా గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తాడు. This woman said, I will go and touch the hem. ఈ స్త్రీ అంటుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును Bible says she ముట్టుకుంటాను. touched the hem of Jesus' garment. ఆ యేసు యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టిందని వాక్యం She's చెప్తుంది. unclean. If someone catches her in public, they will be stoned to death. ఆమె అపవిత్రత కలిగినది. ఎవరైనా ఆమెను పట్టుకుంటే ఆమెను రాళ్ళతో కొట్టి చంపగలిగే స్థితి. But she was exercising her faith. కానీ ఆమె విశ్వాసంని పనికి పెట్టిందండి. She touched the hem. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. And he stopped. Jesus stopped from nowhere. వెంటనే యేసయ్య నిలిచిపోయినట్టు And said, చూస్తున్నాడు. someone touched me. నన్ను ఎవరో ముట్టుకున్నారు అంటూ ఉన్నాడు. Peter, John, everyone said, so many people are there around you, so much of crowd. Someone touched you. పేతురు, యోహాను వీళ్ళు అంటున్నారు, ఇంతమంది ఇక్కడ గుంపున్నారు, ఎవరో ఒకరు ముట్టుకొని ఉండొచ్చు కదా. No, Jesus said, someone touched me in faith. కానీ యేసయ్య అంటాడు, అది కాదు, విశ్వాసముతో ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నాడు. Now, what did Jesus say to that woman? యేసయ్య ఏమంటున్నాడు చూద్దామండి. 34వ వచనం, కుమారి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నిన్ను స్వస్థపరచెను. ఎవరు విశ్వాసం అండి చెప్పాలా? ఆమె విశ్వాసం. మనం ఎప్పుడు పాస్టర్ గారి విశ్వాసం కోసమే ఆధారపడతాం, అనగాదా? పాస్టర్ గారు మీరు మాకు ప్రార్థన చేయండి. మీ విశ్వాసం ఏమైందండి? మీ విశ్వాసాన్ని కప్పి ముడి పెట్టి అల్మారాలు పెట్టేసినాం. మనం వాడుకోం మన విశ్వాసాన్ని. మనం విశ్వాసాన్ని ఏం చేయాలండి? పనికి పెట్టాలి, కార్యసాధకం చేయాలి, పని చేయాలన్నట్టు విశ్వాసంతో. యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫెయిత్ ఇంటూ యాక్షన్. మీ విశ్వాసాన్ని మీరు పనికి పెట్టాలండి. అది పని చేసే విధంగా. This woman touched the hem. ఈ స్త్రీ ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది. Your faith has healed you. నీ విశ్వాసము నిన్ను Be it unto you as you desired in your heart. నీ ఆశ ఏదైతే ఉన్నదో హృదయంలో అదే నీకు జరుగును గాక. What is your faith today? ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది? What is your faith today? ఈ రోజు నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? Today I want you to come with expectation. ఈ రోజు మీరు ఆశ కలిగి రావాలని. I want you to receive what belongs to you. మీరు చెందినది మీరు పొందుకోవాలని నేను He has ఆశిస్తున్నాను. written his will on your name. మీ పేరు ఆయన వీలునామా రాసి పెట్టాడు. Bible says he has engraved your name on his hand. ఆయన అరచేతిలో నీ పేరు చెక్కుకున్నాడని You are the వాక్యం. apple of God's eye. మీరు ఆయన యొక్క కంటి కనుపాపగా ఉన్నారండి. Psalms 103 verses 1 to 5. కీర్తనలో 103 1 నుండి 5 వచనాలు. Forget not all his benefits. ఆయన చేసిన మేలును మర్చిపోవద్దండి. Who healeth all your disease. మీ రోగములను స్వస్థపరచువాడంట. Who forgives all your iniquities. మీ పాపములన్నీ క్షమించివేయడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? He forgives all your sins. మీ పాపములన్నీ కూడా క్షమించివేయబడ్డాయని చెప్తాడు. Jesus, I am unworthy, I can't come to you. కానీ మీరు అంటున్నారు, ప్రభువా నీ యొద్దకు రావడానికి నేను అర్హత లేనివాడని అనుకుంటున్నాను. Jesus saying, I am willing to come to you. Come, worship him, come. Can we all stand to our feet right now? దయచేసి అందరం లేచి నిలబడదామండి. Jesus is willing to heal you. యేసయ్య మీరు స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. You might be saying, I'm unworthy. మీరు అనవచ్చు, నాకు అర్హత లేదనుకోవచ్చు. Lord, I'm unclean. That's the reason this sickness is in my body. నేను అపవిత్రుడినందుకే ఈ రోగము నాలో ఉందనుకోవచ్చు నువ్వు. The Bible says he forgives all your sins. బైబిల్ అంటుంది పాపములన్నీ కూడా ఆయన క్షమించి And he heals వేశాడు. all your disease. నీ రోగములన్నిటినీ ఆయన స్వస్థపరుస్తున్నాడు. Can we lift our hands up to heaven? చేతులు పరలోకం వైపు ఎత్తుదామండి. Lift your hands up to heavens right now. పరలోకం వైపు చేతులను ఎత్తుదాం. Oh, hallelujah. Thank you, Lord Jesus. Thank you for your healing is flowing in this place. ప్రభువా మీ స్వస్థత ఇక్కడ ప్రవహిస్తూ ఉంది This is చోట. a time for your healing and deliverance. ప్రభువా ఈ రోజు స్వస్థత విడుదల ఇక్కడ కలగబోతూ ఉన్నాయి. Today is a day of your healing. ఈ రోజే నీకు స్వస్థత కలగబోతూ Today ఉంది. is a day of your freedom. ఈ రోజే నీవు స్వేచ్ఛను If there is పొందుకోబోతున్నావు. anyone here who has not made Jesus the Lord of their lives, ఇక్కడ ఎవరైనా ప్రభువుని మీ రక్షకుడుగా అంగీకరించినట్టయితే, put cards కొట్టాలా? Anyone here who has not made Jesus the ఇక్కడ Lord of their నిలిచిన వాళ్ళు యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? I want you to lift your hands up. మీరు మీ చేతులను పైకెత్తాలని I ఆశిస్తున్నాను. want Jesus to come into my life. ప్రభువా యేసయ్య నా జీవితంలోకి రావాలని ఆశిస్తున్నాను. Can you invite him to come into your life? ఆయనను మీ జీవితంలోకి If you've ఆహ్వానించగలరా? never made that prayer,
మీరు ఈ ప్రార్థన ఇప్పటివరకు చేయనట్టయితే Now let's together make this prayer. ఇప్పుడు మనం కలిసి ప్రార్థన చేద్దామండి. Jesus, I invite you into my life. యేసయ్యా నా జీవితంలో నీకు ఆహ్వానిస్తూ I ఉన్నాను. need you in my life, Lord. నీవు నా జీవితంలో నాకు కావాలయ్యా. Wash me from all my sins. నా పాపంలో నుండి నన్ను శుభ్రపరచండి అయ్యా. Forgive me from all my mistakes, Lord. నేను చేసిన తప్పులన్నిటి నుండి నన్ను I క్షమించయ్యా. receive you as my Lord and Savior. ప్రభువా నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. I need you, Lord. మీకు ఏదైనా రోగం అనుభవిస్తున్నట్టయితే Today is a day of your deliverance. ఈ రోజే మీరు విడుదలను Today పొందుకుంటున్నారు. is a day of your healing. ఈ రోజు మీరు స్వస్థతను పొందుకుంటున్నారు. Today is a day where God is setting you free. ఈ రోజు దేవుడు మీకు విడుదలను Don't go కలగజేస్తున్నాడు. empty-handed from this place. ఈ రోజు వట్టి హస్తములతో ఇంటికి వెళ్ళొద్దు. Receive what belongs to you. మీరు చెందినది మీరు పొందుకోండి ఈ రోజు. Receive what belongs to you. మీకు కావాల్సింది మీరు పొందుకోండి ఈ రోజు. Healing is your right. స్వస్థత మీ అధికారమై ఉన్నది. By the stripes of Jesus you are healed. యేసు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత కలిగి ఉన్నది. Receive your healing right మీ now. స్వస్థతని ఈ Lift your క్షణం hands up to పొందుకోండి. heaven as we sing and పరలోకం వైపు worship the చేతులు Lord. ఎత్తుదాము. As we sing and worship the Lord, thank Him for your life. ఆయన ఆరాధిస్తూ ఉండగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందామండి. Lift your hands up to heaven, Andhra. పరలోకం వైపు చేతులు ఎత్తుదామండి. Everyone, lift your hand. Prati chayi. ప్రతి Hallelujah. చేయి పరలోకం వైపు. Thank Him for your life. ప్రభువా Thank you for your life. మీ ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు Lord, వందనాలయ్యా. thank you for your life, Lord. నాయన మీ జీవమును బట్టి మీకు వందనాలయ్యా. Lord, I come and stand in your presence. ప్రభువా నీ సన్నిధిలో వచ్చి నిలబడుతూ ఉన్నాను. I'm not going to go empty-handed, Lord. ప్రభువా నేను వట్టి చేతులతో తిరిగి వెళ్ళను. Blind Bartimaeus. గుడ్డి భర్తమయ్యేలాగా. I want to shout my healing in Jesus' name. ప్రభువా యేసు నామములో స్వస్థతను కేకలు వేస్తాను ప్రభువా. I want to open my mouth and declare my healing. నా నోరు తెరిచిన స్వస్థతను I ప్రకటిస్తున్నాను. receive my healing in Jesus' name. యేసు నామములో స్వస్థతను పొందుకుంటూ ఉన్నాను. I will not be quiet. నేను నోరు I will మొయ్యలేను. not be quiet. నన్ను ఎవరు నోరు But I మొయ్యలేరు. receive my healing. నేను నా స్వస్థతను పొందుకుంటాను. I receive my healing. నా స్వస్థతను పొందుకుంటున్నాను. Thank you, Lord Jesus. Hallelujah. యేసయ్యానికి కృతజ్ఞతలు. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేద. నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరము స్వరాలెత్తి యేసయ్యా ఆరాధన ఆరాధన. నీకే నా ఆరాధన యేసయ్యా. యేసయ్యా ఆరాధన ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించి. నిన్ను పూర్ణ మనసు, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా ఆరాధన అందరం గట్టిగా ఆరాధన చేతులెత్తి ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా ఆరాధన
ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నా పూర్ణ బలముతో ప్రేమించే అందరూ చేతులెత్తి ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన Let's all lift our hands up to heavens right now. పరలోకం వైపు చేతులెత్తుదామండి In అందరము. the name of Jesus. యేసు నామములో Whatever is your sickness, మీ రోగమేమై ఉన్నది in the name of Jesus, యేసు నామములో I command it to leave your bodies. మీ శరీరమును వదిలిపెట్టి వెళ్ళాలని నేను I ప్రకటిస్తున్నాను. declare the blood of Christ to flow into your bodies right now. యేసయ్య రక్తం మీ శరీరం ప్రవహించాలని I ప్రకటిస్తున్నాను. declare healing from head to toe in your body. తల నుంచి అరికాలు వరకు మీరు స్వస్థత పొందుకోవాలని ప్రకటిస్తున్నాను. In the name of Jesus, యేసు నామములో I declare you are healed of the Lord. మీరు ప్రభువు చేత స్వస్థపరచబడి ఉన్నారని I ప్రకటిస్తున్నాను. speak to sugar problems in this place. షుగర్ వ్యాధితో మాట్లాడుతున్నాను. In the name of Jesus, యేసు నామములో I command that diabetes to come out of your body. డయాబెటిస్ మీ శరీరం నుంచి వెళ్ళిపోవాలని I చెప్తున్నాను. speak normal sugar levels in your body right now. నార్మల్ షుగర్ లెవెల్స్ మీరు అనుభవించాలని I ఇప్పుడు declare చెప్తున్నాను. in Jesus' name. యేసు నామములో ప్రకటిస్తున్నాను. Open your mouths and say this loudly. మీరు నోరు తెరిచి చెప్పండి, I'm healed of the Lord. నేను ప్రభువు చేత స్వస్థతను I పొందుకున్నాను. receive my healing in Jesus' name. యేసు నామములో నా స్వస్థతను I పొందుకుంటున్నాను. speak every pains in your body to leave right now. ప్రతి నొప్పి మీ శరీరంలో వదిలి వెళ్ళాలని In the చెప్తున్నాను. name of Jesus. యేసు నామములో Right now I command healing to flow in your body. ఈ క్షణమే స్వస్థతను మీ శరీరంలో అనుభవించండి. Every pain in your body disappear right now in Jesus' మీ name. శరీరంలో ప్రతి నొప్పి వదిలిపోవును గాక. Hallelujah. Riklama sumarandere mande. Shakalama suhormande. Lift your hands up to heaven right now. పరలోకం వైపు చేతులు ఎత్తుతామండి. The healing power of God is flowing here in this place. దేవుని యొక్క స్వస్థత శక్తి ఈ స్థలమును Right now ప్రవహిస్తుంది. you're a child of God. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. You have the right to receive your healing. ఆ స్వస్థతను పొందుకునే అధికారమును కలిగి ఉన్నారు. Declare your faith right now. ఈ క్షణమే స్వస్థని ఒప్పుకోండి. You heard the word of God. దేవుని వాక్యమును విన్నారు. God has spoken to you. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. Like blind Bartimaeus. గుడ్డి భర్తమై వలె, Like that Canaanite woman. కనాను స్త్రీ వలె, Like those 4 friends. ఆ నలుగురు స్నేహితుల వలె What is your faith today? ఈ రోజు మీ విశ్వాసము God is ఏంటి? looking at your faith. దేవుడు మీ విశ్వాసం వైపు Jesus is చూస్తున్నాడు. looking at your faith. యేసే మీ విశ్వాసమును చూస్తున్నాడు. Father, I release your resurrection power in this place. ప్రభువా మీ పునరుత్థాన శక్తిని ఈ స్థలములో విడుదల I see చేస్తున్నాను. God is healing stomach pains right now. కడుపు నొప్పిని దేవుడు ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు. If you have stomach pain, you can come in front right now. మీలో కడుపు నొప్పితో బాధపడుతున్నట్టయితే ముందుకు రావాలని కోరుతున్నాను. Only people with stomach pain. I see an anointing for stomach pain here in this place. ఇక్కడ ఎవరు కడుపు నొప్పితో బాధపడుతున్నారు వారికి అభిషేకం The కలుగుతుంది. healing power of God is flowing in this place. దేవుని యొక్క స్వస్థత శక్తి ఇక్కడ ప్రవహిస్తుంది. Someone with stomach pain, the Lord is healing you. మీలో ఎవరైనా కడుపు నొప్పితో బాధపడుతున్నారు ముందుకు రండి. Anyone with stomach pain only with stomach pain. కడుపు నొప్పితో మాత్రం బాధపడవాలే రావాలండి. Put your hands on your stomach right now. మీ కడుపు పైన మీ Can I పొట్ట ask పైన any sister చేతులు to ఉంచండి. come forward? Any sister? Come. ఎవరైనా Put your hands on her right now in the name of Jesus. Hallelujah. Father, I release your healing power to flow into this body right now.
ప్రభువా ఈ దేహములోనికి మీ I స్వస్థత command శక్తి the ప్రవహింపచేయండి. stomach pain to leave in the name of Jesus. ఈ కడుపు నొప్పి యేసు నామములో నుండి వెదవెళ్ళాలని I ప్రకటిస్తున్నాను. release it right now. ఈ క్షణమే విడుదల చేస్తూ Stomach pain, you have no power to stay in this body. కడుపు నొప్పి ఈ శరీరంలో ఉండడానికి నీకు అధికారం లేదు. I release the resurrection power of Jesus. యేసు పునరుద్ధాన శక్తిని విడుదల చేస్తున్నాను. Receive it right now. పొందుకోమా ఇప్పుడు యేసు నామములో. It's complete healing in Jesus' name. Father, release your healing right now in the name of Jesus. There you go. The power of Christ is flowing. Father, I release your healing. Keep praying, everyone. Keep praying. Exercise your faith. Exercise your faith. Declare your faith right now. Declare your faith right now. విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ Declare ఉండండి. your faith right now. మీ విశ్వాసాన్ని Whatever you ప్రకటించండి. need healing for right now. మీకు ఏదైతే In స్వస్థత the కావాలో name of స్వస్థత గురించి మీ Jesus, విశ్వాసాన్ని I release ప్రకటించండి. healing into your body right now. In Jesus' name. సంపూర్ణమైన స్వస్థత యేసు. I release it right now. Receive it. In the name of Jesus. Thank you, Lord Jesus. Lift your hands up to heaven right now. యేసయ్యానికి వందనాలయ్యా. పరలోకం వైపు చేతులు ఎత్తుతామండి. Today is the day of your healing. ఈ రోజు మీరు స్వస్థత You can go back. You can పొందుకుంటున్నారు. go back. దయచేసి మీ స్థలాలకు వెళ్ళండి. Thank you, Lord Jesus. Lift your hands up to heaven right now. పరలోకం వైపు చేతులు ఎత్తి కృతజ్ఞతలు The power of చెప్పుకుందామండి. the Lord Jesus is in this place. ప్రభువైన యేసుక్రీస్తు శక్తి ఈ చోట His ప్రవహిస్తుంది. presence is here in this place. ఆయన సన్నిధి ఈ చోట నిలబడి I ఉంది. need not tell this, but He's here. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయనే ఎక్కడ He's ఉన్నాడు. living in you. ఆయన ఇక్కడే మీలో ఉన్నాడు. He's seeing the faith that you're exercising today. మీ చూపిస్తున్న విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. If you have financial problems right now, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే lift your hands up to heaven. పరలోకం వైపు మీ చేతులు ఎత్తండి. Lift your hands up to heaven right now. పరలోకం వైపు చేతులు ఎత్తుదామండి. Father, in the name of Jesus, యేసయ్య నామములో I release an anointing here to break the spirit of poverty. పేదరిక అపవిత్ర ఆత్మను బంధకాల నుంచి విడుదల చేయడానికి శక్తిని I ప్రవర్తిస్తుంది. declare that spirit of sickness is leaving this place. నాయన రోగంలో కలిగిన దురాత్మ ఈ స్థలం నుండి వెళ్ళిపోవాలని నేను ప్రకటిస్తున్నాను తండ్రి. The spirit of poverty is leaving this place. పేదరికంలో కలిగించి దురాత్మ ఈ చోటు నుంచి I వెళ్ళిపోతుంది. release the resurrection power of Christ. యేసు యొక్క పునరుత్థాన శక్తిని I నేను విడుదల declare చేస్తున్నాను. that you're healed in the name of Jesus. యేసు నామములో మీరు స్వస్థత పొందుకొని ఉన్నారు గాక. Hallelujah. Receive your blessings. మీ దీవెనలు పొందుకోండి. Bible says Jesus became cursed so that the blessings of Abraham may come upon you. అబ్రహాము దీవెనలు ఆశీర్వాదం పొందుకోవడానికి యేసయ్య శాపగ్రస్తుడుగా మారాడని వాక్యం We are చెబుతోంది. children of the Most High God. మీరు అత్యంత ఉన్నతమైన దేవుని పిల్లలై ఉన్నారండి. And God is blessing you today. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ I ఉన్నాడు. release ఇప్పుడే the blessings of God in your workplace. మీ పని చోట దేవుని యొక్క ఆశీర్వాదంలో మీ పైన May you కుమ్మరిస్తున్నారు. increase in your workplace. మీ పని చోట మీరు అధికులవ్వండి. May supernatural miracles happen in your lives. మీకు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మీ జీవితంలో జరుగును గాక. Hallelujah, hallelujah. Thank you, Jesus. We speak healing over those who are represented here. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి పైన స్వస్థతను పలుకుతూ ఉన్నాను. People who are on their bed, sick bed. రోగ పడక మీద ఉన్న వారి పైన, Those who are bedridden. పడక పైన నుంచి లేవలేని వారి పైన In the name of Jesus, be healed right now. యేసు నామములో స్వస్థతను పొందుకొందురు గాక ఇప్పుడే. Those who could not come but are sick in their house. ఇక్కడ రాలేక ఇంట్లోనే బంధింపబడ్డవారు, In the name of Jesus, we speak healing and wholeness from head to toe completely. యేసు నామములో తల మొదలుకొని అరికాలు వరకు స్వస్థతను కలుగును గాక. Jesus' name. యేసు నామములో Be made whole right now. సంపూర్ణులుగా ఈ క్షణమే అవుదురు గాక. Thank you, Jesus. అయ్యా వందనాలయ్యా. Brother Meshach, బ్రదర్ మేషక్ గారు be healed completely in the name of Jesus. యేసు నామములో సంపూర్ణ స్వస్థతను పొందుకొందురు గాక. Sister Ambuja, be healed in the name of Jesus right అంబుజ now. సిస్టర్ గారు ఈ క్షణమే సంపూర్ణ స్వస్థతను పొందుకొందురు గాక. Sugar is coming back to normal. షుగర్ నార్మల్ చేయబడుతుంది. Varicose vein is gone in the name of Jesus. ఈ వెరికోస్ వెయిన్స్ అనే రోగం నార్మల్ అవుతుంది. Thank you, Jesus. యేసయ్య వందనాలయ్యా. We are the blessed of God. దేవుని చేత దీవింపబడిన వారము. We are the healed of God. దేవుని చేత స్వస్థత పరచబడిన వారము. Thank you, Jesus. యేసయ్య వందనాలయ్యా. We speak life over Mantosh's father.
మంతోసు తండ్రి గారి పైన మేము We జీవమును speak life ప్రకటిస్తున్నాను. over Brother Robin right now. రాబిన్ గారి పైన జీవమును ప్రకటిస్తున్నాను ఈ క్షణమే. Heart, I command you be made whole. హృదయమా గుండెకాయ ఇప్పుడే సంపూర్ణంగా In the స్వస్థపరచబడును. name of Jesus. యేసు నామములో Every artery, every vein ప్రతి రక్తనాళాలు మీ లోపల be filled with the life of God. జీవముతో నింపబడును గాక. Right now. ఈ క్షణమే He is out of danger అపాయముల నుంచి బయటపడ్డారు. and he is well. సంపూర్ణంగా స్వస్థత All పొందుకున్నారు. is well with him. సంపూర్ణంగా స్వస్థత Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, healer. ఏ స్వస్థపరచువాడా వందనాలు. Thank you, Father. తండ్రి నీకే వందనాలు. We love you, Daddy. యేసయ్యా నిన్ను We ప్రేమిస్తున్నాను. love you, Daddy. యేసయ్యా నీకే One last time, lift your hands up to heaven. పరలోకం వైపు చేతులు ఎత్తుదామండి. And let's pray right now. ప్రార్థన చేస్తాం. Father, I am receiving what you've given to me. అయ్యా మీరు నాకు ఇస్తున్నది నేను పొందుకుంటున్నాను. I am receiving my healing in the name of Jesus. నేను నా స్వస్థతను యేసు నామములో పొందుకుంటున్నాను. I came in sick, but I am going out healed. నేను రోగంతో వచ్చాను కానీ నేను స్వస్థతతో బయటికి When I వెళ్తున్నాను. am stepping out, I am going completely healed. నేను బయటికి అడుగు పెట్టినప్పుడు నేను సంపూర్ణ స్వస్థత వెళ్తూ ఉన్నాను. Healing is my portion. స్వస్థత నా సొంతమై ఉన్నది. I receive it in the name of Jesus. యేసు నామములో నేను Father, I పొందుకుంటున్నాను. declare your blessings on every member here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన నాయన మీ ఆశీర్వాదాలను ప్రకటిస్తున్నాను. I declare the blessings of Jesus Christ. యేసు ఆశీర్వాదములు May పొందుదురు the గాక. peace of God rest upon you. యేసు సమాధానమును పొందుదురు May the గాక. grace of God work in your family. దేవుని కృప మీ కుటుంబంలో May పనిచేయను the గాక. love of God overflow in your families. దేవుని ప్రేమ మీ కుటుంబంలో ప్రవహించును గాక. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Give a clap offering to the Lord. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. I'll be here. Pastor Sandeep, Joshua will be praying for you. నిలబడి మీ కొరకు ప్రార్థన చేస్తాం. సందీప్ If గారు you want నేను. special prayers, you can come in the front.